ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగిటతోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడి అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము, మా పాపములను క్షమిప్పుము, ఏలయన మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొనకనీయకము అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ప్రార్థన, ఏ అద్భుతము చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మొట్టమొదటి చేసేదంటమ్మా ప్రార్థన చేసేటువంటి వాడిని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వెంటనే ఆయనకు జవాబు వచ్చేస్తుందంట. చూడండి, 5 రొట్టెలను 2 చేపలని 5,000 మందికి ఆహారం ఇవ్వటానికి ఆయన ఏం చేస్తాడు? ముందు ప్రార్థన చేసిన వెంటనే అక్కడ అద్భుతం జరుగుతూ ఉంది. ప్రార్థన చేసిన ఈ ఫ్యాన్ ఆపేయమ్మా, ఇది ఉంచు, అదే. ప్రార్థన చేసిన వెంటనే ఏం జరుగుతుంది? అక్కడ అద్భుతం జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. అందుకనే అది చూస్తున్నారు ఎవరు? శిష్యులు చూస్తున్నారు. యేసుప్రభు ఎక్కడ చూసినా సరే ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అప్పుడు శిష్యులు దీనిని గమనించి ఆశపడ్డారు. ఏంటి ఆశ? అయ్యా, మాకు కూడా ప్రార్థన నేర్పయ్యా, మాకు కూడా ప్రార్థన ఆశపడ్డారు. ఆశపడిన తర్వాత అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ప్రభువు ప్రార్థన నేర్పాడు వాళ్ళకి. ప్రభు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో ఏంటిది? అది పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన మన అందరికీ వచ్చుగా. మరి మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా మరి పరలోక ప్రార్థన ఎన్నిసార్లు చెప్తున్నామో, ఎన్నిసార్లు. ఆదివారం ఏంటి, ప్రార్థనలు ఏంటి, ఇంకా ఎక్కడ దేవుని కార్యక్రమం జరిగేసరి వెంటనే మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేస్తాం? పరలోక ప్రార్థనతోనే చేస్తాం. కాబట్టి పరలోక ప్రార్థన గురించి మనకు తెలిసింది ఏమన్నా ఉందా? లేదా మనం బట్టి పట్టేశాం కాబట్టి, అది మనకు అలవాటైపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పరలోక ప్రార్థన చిన్నపిల్లలతో సహా అందరు కూడా చక్కగా చెప్పేస్తున్నారు. కానీ ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలేంటి? ఎందుకు క్రీస్తు ప్రభువు ఆ ప్రార్థన మనకు నేర్పాడు? ఇది శ్రేష్టమైనటువంటి ప్రార్థన, చాలా మహత్తరమైనటువంటి ప్రార్థన. అందుకనంటే లోకమంతా కూడా ఆమోదించేటువంటి ప్రార్థన. ఒక క్రైస్తవుడే కాదు, ఎవరైనా సరే ఈ ప్రార్థనను వ్యతిరేకించేటువంటి వారు ఎవరుండరు. అంటే ప్రార్థనలో ఎలాంటి పదాలను యేసు ప్రభు అక్కడ వాడాడో మనకి 4 వచనాలు స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఎక్కడ వాడైనా సరే ఈ ప్రార్థన చాలా బాగుంది అనే విధముగా పరలోక ప్రార్థనను దేవుడు మనకి నేర్పి ఉన్నాడు. పరలోక ప్రార్థన మనందరికీ కూడా వచ్చు, ఇప్పుడు కూడా మనం చెప్పాం. అయితే ఈ ప్రార్థనలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఈ ప్రార్థనలో ఎన్ని భాగాలు ఉన్నాయి? చెప్పండి, పర్వాలేదు చెప్పండి. నువ్వు అనుకున్నావు 2 అనుకున్నావు, ఇంకా ఎవరన్నా? మనం పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు మనం ఆలోచించం. ప్రార్థనలో ఉన్నటువంటి లోతైన భావాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచించం. ఎవరైనా సరే పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజ వెళ్ళిపోతాం, ఒక అలవాటు చొప్పున మనం వెళ్ళిపోతున్నామే తప్ప అందులో ఉన్న భావం మనకి తెలియదు. కానీ యేసయ్య ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడు. అందులో 4 భాగాలు ఉన్నాయి.
ఎన్ని భాగాలమ్మా? 4 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం మనం చూసినట్లయితే మొదటిది ఏంటంటే దేవుణ్ణి పిలిచేటువంటి ప్రార్థన. మొదటిది ఏంటి? దేవుణ్ణి పిలిచేటువంటి ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, మర్చిపోయాను అది చెప్పద్దు, కొన్ని మాటలు గుర్తుపెట్టుకోవాలి. పరలోక ప్రార్థన గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే చదువున్నా చదువు లేకపోయినా, గొప్ప స్థితిలో ఉన్నా, బాగా ఉన్నతమైన చదువులు చదివినా సరే పరలోక ప్రార్థన అనేది మనందరు కథోలికలుగా క్రైస్తవులుగా అందరికీ వచ్చు. కానీ అందులో ఉన్నటువంటి ఆ యొక్క మర్మం అనేది తెలియదు. ఎందుకు ప్రభువు ఈ యొక్క 5-6 వాక్యాల్లో ఎందుకు ఆ ప్రార్థన సృష్టించాడు? ఈ ప్రపంచ యావత్తు కూడా ఇదే ప్రార్థన కొనసాగిస్తుందంటే అందులో ఏదో ఉంది. కొంతమంది విడిచిపెట్టేసి కొంతమంది వదిలేసారన్నట్టయితే ఇందులో ఏమి లేదు అనుకోవచ్చు. కానీ ప్రపంచ యావత్తు కూడా ఈ ప్రార్థనను ఆమోదించినవి అంటే యేసుక్రీస్తు ప్రభు అందులో ఒక మహత్తరమైనటువంటి రహస్యాన్ని దాచి ఉంచాడని మనకు అర్థమవుతుంది. మొదటి భాగం ఏంటంటే దేవుణ్ణి పిలిచేటువంటి పిలుపు. రెండవ భాగం చూసినట్లయితే దేవునికి చెందినవి పెట్టుకున్నాడు ఆయన. దేవునికి చెందినవి పెట్టుకున్నాడు. ఏంటి దేవునికి చెందినవి? నీ నామము అంటే ఆయన పేరు పెట్టుకున్నాడు. తర్వాత ఆయన రాజ్యము పెట్టుకున్నాడు. తర్వాత ఆయన చిత్తము. ఇవి ఉన్నాయి కదా, ప్రార్థనలు ఉన్నాయి కదా. అది రెండవ భాగం. మొదటి భాగం ఏంటి? మొదటిది ఏంటి? దేవుణ్ణి పిలుచుట. రెండవ భాగము దేవునికి సంబంధించింది. మూడవ భాగము మనకు సంబంధించింది. ఏంటిది మనకు సంబంధించి? నానాటికి కావలసిన ఆహారాన్ని మాకివ్వండి. తర్వాత తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించండి. ఇంకోటి ఏంటి? శోధనలో పడకుండా కాపాడండి. ఇది మూడవ భాగం. నాలుగవ భాగం చూసినట్లయితే ఆమెన్. ఇది మనకు అలవాట్లేదు కదా. ఆమెన్ ప్రార్థనలో ఉంటుంది. అది ఆమెన్ దేవుని యొక్క ఆరాధన. అది ఆమెన్ అనేది స్తుతి కలుగునుగాక, కలుగునుగాక. ఆమెన్. 4 భాగాలు ప్రార్థనలో ఈమిడి ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి చక్కగా. ఒక భాగం ఏంటి? దేవుణ్ణి పిలుచుట. రెండవది ఏంటి? ఆయనకు సంబంధించినవి 3 పెట్టుకున్నాడు అందులో ఆయనకు సంబంధించినవి. మూడవ భాగం ఏంటి? మనకు సంబంధించినవి పెట్టుకున్నాడు. నాలుగవ భాగం ఏంటి? దేవుని యొక్క ఆరాధన. ఆమెన్. దేవుని యొక్క 4 భాగాలు యొక్క ప్రార్థనలో ఇమిడి ఉన్నాయన్న సత్యాన్ని మనకి ఇప్పుడు వరకు కూడా తెలియదు. ఒకవేళ ఎన్నా మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి పరలోక ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తే ఒక 2-3 గంటల పాటు మనం ధ్యానం చేయొచ్చు. మరి రాణి పొద్దుట పనికి వెళ్ళాలి కాబట్టి దాన్ని కుదించుకొని చక్కగా మనం చెప్పుకుందాం. అవునా? మరి ఈ పరలోక ప్రార్థన గురించి యేసై చేసిన ప్రార్థన దగ్గర నుంచి ఈ యొక్క పరలోక ప్రార్థన ఆమెన్ అనే వరకు కూడా మనం ధ్యానం చేయాలంటే కనీసం మనకు ఒక 2 గంటల 2.5 గంటల 3 గంటల అనే సమయము పడుతుంది. అప్పుడు మనకు అందులో ఉన్న భావం అంతా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. కొద్దిసేపు మనం ఈ వాక్యం గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి భాగం ఏంటమ్మా? దేవుణ్ణి పిలుచుట. పరలోక ప్రార్థనలో మొట్టమొదటి ఏంటి? పరలోకమందున్న మా యొక్క తండ్రి. ఏమని సంబోధిస్తున్నావమ్మా? తండ్రి అని పిలుస్తున్నావు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్న మా యొక్క తండ్రి. ఇక్కడ ఆ యొక్క మాటని మనము ధ్యానం చేస్తే జ్ఞాన స్నానం పొందిన తర్వాత మరి దేవుడు మొదటిసారిగా మనల్ని ఏం చేశాడమ్మా? తన కుమారునిగా అంగీకరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం జ్ఞాన స్నానం తీసుకున్నామో అప్పుడు దేవుని యొక్క కుమారులుగా మనము పిలువబడుతున్నాం. జ్ఞాన స్నానము ద్వారా దేవుడు మనకి ఆయన తండ్రి, మనము కుమారులుగా ఉన్నాం. అయితే పూర్వవేదాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అంటే పాత నిబంధన మనం పరిశీలన చేసినట్లయితే దేవుణ్ణి చూస్తే భయం వేస్తుంది. దేవుడు మరి చాలా రౌద్రముగాను వెలుగుగాను కలిగి ఉంటాడు. దేవుణ్ణి చూసినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఒకవేళ చూస్తే ఏం జరుగుద్ది? చనిపోతాడు. అంతే కదా. ఆ వెలుగుకి దేవుడు చనిపోతాడు పూర్వవేదంలో. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనకి గుర్తు రాగానే మనలో భయం రాకూడదు. దేవుని గుర్తు చేసుకోగానే అమ్మో దేవుడు కనపడితే నేను చచ్చిపోతాను, అంతే కదా. పూర్వవేదములు అంతే కదా. యావే దేవుడు ఎలా ఉన్నాడు? అగ్నిలాగా 1000 సూర్యుల వెలుగును కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుడు మనకు కనబడితే ఏమవుతుంది? చచ్చిపోతాం. మోషే కూడా ప్రార్థన చేసినాడు, అయ్యా ఈ ప్రజలు నిన్ను చూడాలనుకుంటున్నారంటే నీవు నన్ను చూడజాలి, ఒకవేళ చూస్తే నువ్వేమైపోతావు? చనిపోతావు అన్నాడు. కాబట్టి దేవుడిని తలుసుకోగానే దేవుడు కనపడితే చచ్చిపోతామనేటువంటి భయము
పూర్వవేదములో మనము గమనిస్తున్న వాక్యాలు గమనించినప్పుడు దేవుడు గుర్తు రాగానే మనం ఏం చేయాలి? భయం రాకూడదు. మనకి దేవుని గుర్తు చేసుకోగానే మనకి ఏం కలగాలి? ఆనందం కలగాలి, సంతోషం కలగాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. అందుకనే పరలోకమందున్న మా యొక్క తండ్రి, తండ్రి తండ్రి కుమారుడు. మరి బిడ్డలు నాన్నను చూసి భయపడతారా? భయపడతారమ్మా? నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. నాన్నని అంటే బాగా, తండ్రి అంటే బిడ్డలకి బాగా ఇష్టంగా ఉంటారు. ఒకవేళ నాన్న అని పిలిచాడు అనుకోండి పిల్లవాడు, పిలిచినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? వెంటనే ఆ యొక్క బిడ్డ కోసం వెనక్కి తిరిగి చూస్తాడు. ఏంటయ్యా, ఏం కావాలి, బిడ్డకి ఏం ప్రమాదం వచ్చిందో లేదా ఏం అవసరం ఉందో అని ఆ తండ్రి బిడ్డ పిలుపుని ఆలకిస్తాడు. అంతేనా? కాబట్టి పరలోకమందున్న మా యొక్క తండ్రి అని దేవుణ్ణి మనం ఎలా పిలుస్తున్నామా? తండ్రిలాగా పిలుస్తున్నాం. మీ నాన్నను పిలిచినట్టుగా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క పరలోకములో ఉన్నటువంటి తండ్రిని మనం పిలుస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడమ్మా? పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పొగడగా నిలచితి నీ గణనామము, నీ గణనామము. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరలోకములో భూలోకములో నెలకొల్పుమయా నీ దివ్య పాలన. నేటికి వలసిన ఆహారమును దయచేయుమయ్యా దయగల తండ్రి. మనకి ఏది కావాల్సిన ఎవరిని అడుగుతాం? మనం తండ్రినే. ఒక గృహాన్ని మనం తీసుకుంటే ఆ ఇంట్లో బిడ్డలు ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు. అందుకనే పరలోక ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? పరలోకమందున్న మా యొక్క తండ్రి, నా తండ్రి అని మనం సంతోషముగా ఆనందముగా పిలుస్తున్నామనేటువంటి సత్యాన్ని ఈ పరలోక ప్రార్థనలో దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి మనము అలవాటు చొప్పున కాకుండా తండ్రిని పిలుస్తున్నామనేటువంటి ఒక అనుభవంలోనికి మనం వెళ్ళి పరలోకమందున్న మా యొక్క తండ్రి, నేటికి కావలసిన ఆహారాన్ని నాకు దయచేయి, లేదా నీ అవసరాలు ఏమున్నాయో అవన్నీ కూడా తండ్రికి మనము తెలియచేసేటువంటి ప్రార్థన పరలోక ప్రార్థనని వాక్యం మనకి వివరిస్తూ ఉంది. ఒక ఆయన మీకు చెప్పే ఉంటానేమో, ఒక ఆయనకి బాగా త్రాగుబోతాయన త్రాగి నీరసించిపోయిన తర్వాత ఒకసారి మరి అయా నువ్వు దేవాలయానికి వచ్చినట్లయితే మరి దేవుని యొక్క ప్రార్థన ద్వారా నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్తే ఆయన వింటలేదు. మంచంలో పడిపోయిన తర్వాత దేవాలయానికి వచ్చాడు. మరి ఎన్ని రోజుల నుంచో చెప్తున్నారు, గురువు గారు చెప్తున్నారు, మాస్టర్ గారు చెప్తున్నారు, మరి సేవకులు చెప్తున్నారు, ఇందులో ఏం మహత్యం ఉందో, మరి నేను చనిపోయే స్థితిలో ఉన్నాను కాబట్టి ఒకసారి వెళదామని చెప్పి దేవాలయానికి వచ్చాడు. దేవాలయానికి వచ్చిన తర్వాత అక్కడ వాక్యాన్ని విన్నాడు, దేవుని యొక్క మాటలను విన్నాడు. విన్న తర్వాత అతనిలో ఒక నూతనమైనటువంటి సంతోషం కలిగింది. ఎంతసేపు అనారోగ్యంతో భారముతో ఉన్నాడే తప్ప, నిరాశతో ఉన్నాడే తప్ప ఆనందం లేదు, సంతోషం లేదు. అందుకని దేవాలయంలోకి వచ్చి దేవుని వాక్యాలు విన్న తర్వాత ఆయనలో ఏదో ఒక విత్తనము మొలకెత్తినట్లుగా ఆయనకు ఒక ఆనందము, ఒక సంతోషము కలిగింది. రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకేదో జరిగింది అని చెప్పి మోకరించి తెలిసిన భాషలో ప్రార్థన చేసుకుని చక్కగా ఉన్నాడు. ఒక వారం రోజులు గడిచేసరికి ఏం జరిగింది? ఒక 6 రోజులు గడిచేసరికి స్వస్థత ఆయనకి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్వస్థ వచ్చిన తర్వాత ఇక దేవాలయానికి గంట కొట్టగానే మొట్టమొదట వచ్చే వ్యక్తి ఎవరు? ఆయనే. వచ్చి చక్కగా ప్రార్థనలో పాల్గొంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అక్కడ ఉన్నటువంటి సేవకుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక్కడవే వచ్చి ప్రార్థన చేస్తున్నావు, మరి ఒకసారి ప్రార్థన చేయంటే నాకు ప్రార్థన రాదయ్యా. మరి ఏం ప్రార్థన చేసావు, నీకు దేవుడు మేలు చేశాడంటే నాకేమీ రాదయ్యా. పరలోకంలో ఉన్న నా తండ్రి నాకు ఆరోగ్యమే అయ్యా, పరలోకంలో ఉన్న నా తండ్రి నాకు స్వస్థత అయ్యా, పరలోకంలో ఉన్న నా తండ్రి అని తనకేం కావాలవి తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఒక కుమారునిలాగా అడిగాడంట. అదొక్కటే వచ్చు నాకయ్యా అని. సర్లే బాగుంది, స్వస్థత వచ్చింది. మరి నీ భార్యను కూడా నువ్వు తీసుకొస్తే బాగుంటుందయ్యా. ఆమె రానంటుందండి, ఆమె ప్రార్థన చేయనంటుందండి,
ఆమెకు అసలు ప్రార్థన రాదు అంటుందండి. నీకు వచ్చా ప్రార్థన? నీకు రాదు కదా, నువ్వు నేర్చుకున్నావు, దేవుడు నీకు మేలు చేశాడు, నీ భార్యను కూడా తీసుకురమ్మని చెప్పి ఆ ఆదివారం చెప్పటం జరిగింది. జరిగినప్పుడు ఇంటికి వెళ్ళాడు. నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. రాత్రి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ఆమెకు రావట్లేదు. నాకు తెలియదయ్యా, నేను ఎలా చేయాలో ప్రార్థన తెలియదు. అప్పుడు ఆదివారం నాడు తీసుకుని ఆ యొక్క సేవకుడిని పిలిచారు, మాస్టర్ గారిని పిలిచారు. వెళ్ళిన తర్వాత మరి మా ఆవిడ కూడా ప్రార్థన చేస్తుంది, మీరు ఇక్కడ ఆరాధన అవ్వగానే మా ఇంటికి రావాలి ప్రార్థన చేయడానికని వెళ్తే అడిగింది, అమ్మా నువ్వు కూడా ప్రార్థన. నాకు రాదయ్యా ప్రార్థన, నువ్వు చేయయ్యా ముందు, నువ్వు చేసిన తర్వాత మీ ఆవిడ చేస్తుంది, అమ్మ ఆయన చేసిన ప్రార్థన నువ్వు కూడా చెయ్యని అడిగింది. జరిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పరలోకమందున్న మా యొక్క తండ్రి, నాకు మేలు చేసావు, నీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీకు స్తోత్రాలు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందు కదా ఎన్న తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆవిడ్ని అమ్మ ఆయన చెప్పారు, అమ్మ మీ భర్త ప్రార్థన చేశాడు కదా, మరి నువ్వు కూడా ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ఆమె ఆలోచించుకుని ఏమంటుందమ్మా? పరలోకమందున్న మా మామగారా, పరలోకమందున్న మా మామగారా, మా ఆయనకి స్వస్థతనిచ్చావు, పరలోకమందున్న మా మామగారా. అదేంటమ్మా అదేం ప్రార్థన అంటే, అవును మరి ఆయనకి తండ్రి అయినప్పుడు నాకేమవుతాడు? మామగారు అవుతాడు కదంట. ఆయనకి తండ్రి అయినప్పుడు నాకు మామగారు అవుతారు కదా. ఈ లోకమైనటువంటి మరి ఆమె ప్రార్థన తెలియక చేసినటువంటి ప్రార్థన. అందుకనే ప్రార్థనలో ఎంత సత్యం ఉందంటే, మరి జ్ఞాన స్నానం ద్వారా మనందరము దేవునికి బిడ్డలైపోయాం. అందుకనే పరలోకములో ఉన్న తండ్రిని మనము పిలుస్తూ ఉన్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి. ఒక ట్రైన్ వెళ్తుందంట కొండ చుట్టూ, గుణదల కొండ అనుకోండి, ట్రైన్ తిరుగుతుంది, చక్కగా ట్రైన్ తిరుగుతూ ఉంది. అందరూ ట్రైన్ ఎక్కారు, చక్కగా పైకి వెళ్తుంది అనమాట. ఒక బుడ్డోడు ట్రైన్ ఎక్కడ ఆగితే అక్కడ దిగేస్తున్నాడు అంట, కిందకి ఎక్కడ ఆగితే అక్కడ దిగేస్తున్నాడంట. అప్పుడు అందులో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, అరే బాబు నువ్వు కిందకి దిగేస్తున్నావు, ట్రైన్ గబక్కన వెళ్ళిపోయింది అనుకో, నువ్వు మధ్యలో ఉండిపోతావు అటు ఇటు కాకుండా ఏంటంటే. వాడు వింటలా, అనేక సార్లు చెప్పినా వింటలా. ఆఖరి సారానికి ఆడికి ఇసుకొచ్చింది వీళ్ళు చెప్పించి, వీళ్ళేం భయపడుతున్నారు, వాడు హ్యాపీగా దిగుతున్నాడు ఎక్కుతున్నాడు. అప్పుడు ఆఖరి నీడు వచ్చానాడంట, ఎందుకు మీరు భయపడుతున్నారు? ట్రైన్ తోలేదు ఎవరో తెలుసా? ఎవరు? మా నాన్న, నా తండ్రి ట్రైన్ని నడుపుతున్నాడు. నేను దిగినప్పుడు చూస్తున్నాడు, నేను ఎక్కిన తర్వాతే ట్రైన్ కదులుతుంది. నా తండ్రి నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. తండ్రి యొక్క ప్రేమ కుమారుని మీద ఉంటుంది. కాబట్టి నేను ట్రైన్ దిగినప్పుడు చూస్తున్నాడు అక్కడ, మళ్ళీ నేను ట్రైన్ ఎక్కిన తర్వాతే ట్రైన్ కదులుతుంది. నాకు ఏ విధమైనటువంటి భయమో లేదు, మీరు భయపడుతున్నారని చెప్పి ఆ పిల్లవాడు చెప్పాడంట. కాబట్టి నీ తండ్రి నిన్ను విడిచిపెట్టాడు. తిరణాలకు వెళ్ళారనుకోండి, మీరు పిల్లల్ని ఏం చేస్తారు? చేపట్టుకుని నడిపిస్తూ ఉంటారు. మీ బిడ్డలను వదిలేస్తారా? వదులుతాడు, ఎటోటి వెళ్ళిపోతాడు, తప్పిపోతాడని చెప్పి మీరేం చేస్తారు? బిడ్డను గట్టిగా చేత్తో పట్టుకుంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను పట్టుకుని ఉంటాడు, నిన్ను విడిచిపెట్టడు, ఎన్నిటికి కూడా విడవనని చెప్పి ఆయన. ఒకవేళ నీ తల్లి నిన్ను విడిచిపెడుతుందేమో, నేను మాత్రము నిన్ను విడిచిపెట్టనని దేవుడు ఆ యొక్క వాక్యములో ఇంత మర్మం ఉంది. ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మరి ఈ రాత్రి అంతా కూడా ఇదే ఒక్క వాక్యం చెప్పుకోవచ్చు. మిగిలిన ప్రార్థన ఇంకో రోజు చెప్పుకోవాలన్నమాట. కాబట్టి అంత సమయం లేదు. కాబట్టి రోజు పరలోకమందున్న మా యొక్క తండ్రి అని మనము సంబోధిస్తున్నాం. తండ్రి అని పిలవగానే ఒక మధురమైనటువంటి బంధుత్వం ఏర్పడిపోద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి బయటికి వెళ్తున్నాడు, వాళ్ళ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్న వెళ్తున్నాడు, ఈయన ఏమని పిలుస్తాడు? వీడు నానా అని పిలుస్తాడు. పక్కన ఉన్నవాడు పిలుస్తాడా? పిలవడు. కాబట్టి తండ్రి అని పిలవగానే వారి మధ్య ఒక బంధం, ఒక బంధుత్వం, ఒక ఆప్యాయత. 10 మంది తల్లిదండ్రులు కలిసి వెళ్తున్నారు అనుకోండి, వెనకాలండి నాన్న అని పిలిచాడు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు? అరే మీ వాడు పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్ళిరండి అంటాడు అనా. కాబట్టి మీ వాడు, నీ బంధువు అంటే వాళ్ళ తండ్రి అని పిలవగానే వారిద్దరి మధ్య ఏమవుతుంది? ఒక బంధుత్వం అనేది ఏర్పడిపోతుంది. అందుకని దేవునికి మనకి ఒక బంధుత్వం. పరలోకమందున్న మా యొక్క తండ్రి అని పిలవగానే నువ్వేమైపోయావమ్మా? కుమార్తెవు, కుమారుడు అయిపోయావు. నాన్న అని తండ్రి నువ్వు పిలుచుకుంటున్నావు. ఆ పిలుపులో, ఆ తండ్రి అనేటువంటి పిలుపులో ఏముంటుందమ్మా? ఒక సంతోషం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక మధురమైనటువంటి పలుకని యొక్క ప్రార్థన మనకి తెలియజేస్తూ ఉంది. ఓకేనా? రెండవది ఏంటమ్మా? అది పరలోక ప్రార్థన. చెప్పండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి
మీ నామము పవిత్రమైనది, లేదా మీ నామము పూజింపబడునుగాక. రెండవ అంశం వరకు మనం వచ్చినట్లయితే, మీ నామము, దేవుని యొక్క నామము. ఏమి నామం అది? ఏమి నామం? దేవుని నామం. నీ దేవుడు ఎవరమ్మా? యేసు అనేటువంటి నామము. నీ నామము మరి పవిత్రమైనది, నీ నామము పూజింపబడినది, నీ నామము శక్తి కలిగినటువంటిది. దేవుని యొక్క నామమును గురించి ప్రార్థనలో 2వ వచనంలో మనం చక్కగా చదువుతున్నాం. చూడండి, నీ నామము పవిత్రపరచబడును గాక. మామూలుగా అలవాటు చొప్పున మనం దాన్ని చెప్పేస్తాం. అందులో మర్మం ఉందన్నమాట. దేవుడు ఆ మర్మాన్ని దాచి ఉంచాడు. అందులో దేవుని యొక్క నామము చాలా మహిమతోనూ శక్తితోనూ ఆదరణతోనూ కూడుకున్నదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. యేసు యొక్క నామములో శక్తి ఉంది. నీ నామములో శక్తి ఉందని మనము ప్రార్థన చేస్తున్నాం. పరలోకముందన్న మా యొక్క తండ్రి, నీ నామము పవిత్రమైనది. ఆయన నామం ఎలాంటిది? పవిత్రమైనది, మహిమ కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది, ఆదరణ కలిగినటువంటిది. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామం. నిన్న నేడు మారని నామం, కుంటి గ్రుడ్డిని స్వస్థపరచు నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామం. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల, చాటిలేని నామం, మధుర నామం. పరిమళ తైలం యేసయ్య నామం, గాలి తుఫానుల ఆపిన నామం. యేసుక్రీస్తు, గట్టిగా పాడండి. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, చాటిలేని నామం, మధుర నామం. మనం ఏమంటున్నాం పరలోక ప్రార్థనలో? నీ నామము పవిత్రమైనది, నీ నామము పూజింపబడునుగాక. చూసారా, ఆ నామము, యేసు అనేటువంటి నామములో అంత శక్తి ఉన్నది, మహిమ కలిగినటువంటి నామం అది. ప్రతి మోకాళ్ళు కూడా ఆయన దగ్గర వంచవలసిందే. ప్రతి పాపము కూడా ఆయన నామములోనే. గాలిని తుఫాన్ని ఆపినటువంటి నామము, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినటువంటి నామము, ఆ నామములో ఒక శక్తి ఉందని పరలోక ప్రార్థన మనకి తెలియజేస్తూ ఉంది. ఆ ప్రార్థన చెప్పేటప్పుడు నువ్వు ఒక అనుభవంలోనికి రావాలన్నమాట. ఈయన నామం ఎంత పవిత్రమైనదో, ఈ నామాన్ని నేను ఈరోజు జపిస్తూ ఉన్నా అని చెప్పి మనము ధ్యానిస్తూ ఆ యొక్క ప్రార్థన మనం చేయవలసిన అవసరం ఉన్నదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఒకవేళ ఆ నామాన్ని పదే 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 నువ్వు స్మరణ చేస్తే ఏం జరుగుద్దో తెలుసా? దైవ నామ స్మరణ చేస్తుంటే మహత్తరమైనటువంటి శక్తి నీలోనికి వచ్చేస్తుంది. ప్రార్థన ద్వారా అద్భుతాలు ఎలా జరుగుతున్నాయమ్మా? ప్రార్థన ద్వారా మరి ఆశీర్వాదాలు ఎలా లభిస్తూ ఉన్నాయి? అనారోగ్యంలో ఉన్న వారికి ప్రార్థన చేస్తే స్వస్థత ఎలా వస్తుంది? ఆ ప్రార్థన మరల 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 అనేక సార్లు ఆ యేసయ్య నామాన్ని ఉచ్చరించుట ద్వారా, పలుకుట ద్వారా ఏం జరుగుద్దంట? ఒక మహత్తరమైనటువంటి, నువ్వు ఊహించనటువంటి, నీ ఆలోచనకి అందనటువంటి ఒక శక్తి నీలోనికి వస్తుంది. అది దైవ శక్తి అయి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. జై యేసు, జై 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 క్రీస్తు, జై యేసు, జై 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 క్రీస్తు, జై యేసు, జై 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 క్రీస్తు. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ
తొలగిపోవును. ఆ నామాన్ని నువ్వు జపించుట ద్వారా, నువ్వు ఉచ్చరించుట ద్వారా, మరలా 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 పరలోక ప్రార్థన నువ్వు చెప్పుట ద్వారా, ఆ నామాన్ని ఉచ్చరించుట ద్వారా దోషములన్నీ కూడా తొలగిపోతాయి. నీలో పాపమున్నా దోషమున్నా అవన్నీ కూడా ఏమైపోతాయమ్మా? ఆ నామాన్ని జపించుట ద్వారా నీ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకనే ఆ దైవ నామ స్మరణ ఎప్పుడు కూడా మన నోటిలో ఉండాలి, మన నోటిలో ఉండాలి. నిన్ను నీవు రక్షించుకోవాలి అంటే ఏముండాలి? నీ నోటిలో దైవనామ స్మరణ, యేసు యొక్క నామము నీ నోటిలో ఉండాలి. ఒక పక్షి ఉంది, ఆ పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. దానిని గద్దలు వేటాడు, దాని వాయిస్ వినపడంగానే గద్దలు దాన్ని పట్టుకుంటాకు వస్తాయంట, గద్దలు పట్టుకుంటాకు వస్తాయి. అందుకని ఆ పక్షి ఏం చేస్తుంది తెలుసా? తనను తాను రక్షించుకోవటం కోసము ఆ పక్షి ఒకంత రాయిని చూసుకుని ఆ రాయి నోట్లో పెట్టుకుని ఎగురుతుందంట. నోట్లో రాయి ఉందనుకోండి, ఆ పక్షికి శబ్దం వస్తుందా అమ్మ? వస్తుందా? నువ్వు నోట్లో ఏదైనా పెట్టుకున్నావు అనుకో, అరువు అమ్మ అంటే అరుస్తావా? అరవు. అది శబ్దము రాకుండా ఉండటానికి, శత్రువులకు దొరకకుండా ఉండటానికి అదేం చేస్తుందంట, ఆ పక్షి ఏం చేస్తుందంట, ఒక రాయిని తీసుకుని నోట్లో పెట్టుకుని ఎగురుకుంటా వెళ్తుందంట. అప్పటికి శబ్దం రాదు. అదే కాకి చూడండి, అది ఎగురుతానే కావు కావు అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది వెళ్తున్నప్పుడు మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కాకి వెళ్తుందని మనకి అర్థమైపోద్ది. కాబట్టి ఆ పక్షి తనను తాను రక్షించుకోవటానికి నోటిలో ఏం పెట్టుకుంటుందంట, ఒక రాయిని పెట్టుకుని ఎగురుతూ ఉంటుంది. అంటే శబ్దం రాకుండా వెళ్ళిపోతుంది, ఇక శత్రువులకి అది దొరకదనమాట. అందుకనే నీ నోటిలో నువ్వేం పెట్టుకోవాలి? యేసు అనేటువంటి నామాన్ని నువ్వు నోట్లో పెట్టుకున్నట్లయితే అది నిన్ను స్తుతించాలి. స్తుతి ఆరాధన ఎప్పుడు కూడా నీ నాలుక మీద ఉండాలి. అప్పుడు నువ్వు శత్రువులకు దొరకవు, సైతానికి దొరకవు. అందుకని దైవ నామ స్మరణ నీకెప్పుడు కూడా ఏం చేస్తుందమ్మా? శక్తిని, ఊహించినటువంటి శక్తిని నీకు దయచేస్తుందని పరలోక ప్రార్థనలో మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏంటమ్మా? పరలోకమందున్న మా యొక్క తండ్రి. రెండోది, మీ నామము పూజింపబడునుగాక. యేసయ్య నామాన్ని మనము వ్యర్థముగా పలకకూడదు అని వాక్యం పవిత్రమైనది. అది పవిత్రమైనటువంటి నామాన్ని వ్యర్థముగా పలుకకూడదని యొక్క పరలోక ప్రార్థన మనకి తెలియచేస్తా ఉంది. కొద్దిగానే చెప్తున్నాను ప్రతి దాంట్లో, మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి. తర్వాత ఏం చదువుతాం పరలోక ప్రార్థనలో? ఏం చెప్తామా? నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. దేవునికి సంబంధించినటువంటిది నీ రాజ్యం అంటే ఇక్కడ వాక్యం రాజ్యము 3 రకాలైన రాజ్యాలు ఉన్నాయి. 3 రకాలైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యంలో 3 భాగాలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ లోక రాజ్యం, ఈ లోకంలో ఉన్న రాజ్యం. ఈ లోకంలో రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? రాజు పరిపాలిస్తాడు. అంతేకనా? రాజు పరిపాలిస్తాడు. ఆ రాజుకి మనం ఏం చేయాలి? అడుగులకు మడుగులు పట్టాలి. రాజు చెప్పిందే మనము చేయాలి. రాజు వస్తే మనం ఏం చేయాలి? ఆయనకు సేవ చేయాలి. ఆ రాజు యొక్క ఆధీనంలో మనం అందరం కూడా ఉండాలి. ఆ రాజే మనకేం చేస్తాడు? రాజుగారికి ప్రజలే రక్షణ కల్పించాలి. అవునా? ఆ రాజుగారు వస్తున్నారు అనుకోండి, పోలీసులు మరి వీళ్ళందరూ కూడా వచ్చేసి ఆయనకి ఏమి హాని జరగకుండా అందరూ కూడా ఏం చేస్తారు? రాజుకి రక్షణ కలగజేస్తారు ప్రజలు. ఇది ఈ లోకమైనటువంటి రాజ్యము. మరి ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది, ఆత్మకు సంబంధించినటువంటి రాజ్యం ఉంది. ఇంకొక ఆత్మకు సంబంధించినటువంటి రాజ్యాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలంటే మనము మొన్న ఆదివారం కూడా మనం విన్నాం. ఏంటిది? పరలోకము నుండి దిగి వచ్చిన మా ఆహారాన్ని, ఆత్మీయమైన ఆహారాన్ని మనము భుజించాలని మనం చెప్పుకున్నాం. ఇంకొక రాజ్యం ఏంటంటే దైవరాజ్యం, దేవుని యొక్క రాజ్యం ఒకటి ఉన్నది. ఆ రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము, అది నిత్యకాలము నివాసం ఉండేటువంటి రాజ్యము. ఆ రాజ్యములో ఆకలి దప్పులు కానీ, ఏడుపులు కానీ, పొడబొబ్బులు కానీ, మరి నిరాశలు కానీ, నిస్పృహలు కానీ ఏమీ కూడా ఉండవు. కన్నీరు అసలే ఉండదని వాక్యం మనకి హెచ్చరిక. అది దైవ రాజ్యం అంటే పరలోక రాజ్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మరి ఈ రాజ్యములో మనకు చూసుకున్నట్లయితే ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి రాజ్యం అని గ్రంథం మనకి తెలియచేస్తా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలని
తండ్రి ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రతి వ్యక్తి కూడా నా దైవ రాజ్యంలోనికి రావాలని తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించారని గ్రంథం మనకు చక్కగా తెలియచేస్తా ఉంది. కాబట్టి ఈ దైవ రాజ్యం అనేది ఎక్కడ స్థాపించబడింది? ఎక్కడ స్థాపించబడింది? మానవుని యొక్క హృదయంలో స్థాపించబడింది. ఇదే దేవుని యొక్క రాజ్యము. దేవుని రాజ్యములో ఏముండాలి? స్వార్థం ఉండకూడదు, అసూయ ఉండదు, కుళ్ళు ఉండదు, కుట్ర ఉండదు, కుతంత్రాలు ఉండదు, ఏమీ ఉండదు. నీ హృదయములో అలాంటి శాంతి సమాధానం ఉన్నప్పుడు దేవుని రాజ్యముగా హృదయాన్ని దేవుడు మనకి పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే పాప జీవితం నుండి పరిశుద్ధ జీవితానికి నడిపించేదే దేవుని యొక్క రాజ్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. వాక్యం చూసినట్లయితే మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడి. పరలోక రాజ్యంలోనికి, దైవరాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే ఏమిలో మార్పు రావాలి? కన్నులో లేదా కాలులో, శరీరములో, అవయవాల్లో చెప్పలేదు ఆయన. ఎక్కడ చెప్పాడు? హృదయ పరివర్తన చెందుడి. ఆ హృదయము నువ్వు శుద్ధిగా ఉంచుకున్నట్లయితే నువ్వు ఎక్కడికి ప్రవేశిస్తావు? పరలోకములోనికి నువ్వు ప్రవేశిస్తావని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఆయన బలమైనటువంటి నామము నిన్ను రక్షిస్తుంది. ఆ బలమైనటువంటి నామము నిన్ను కాపాడుతుంది. ఆ బలమైనటువంటి నామము ద్వారా నువ్వు సురక్షితంగా ఉంటావని ప్రభువు మనకి పరలోక ప్రార్థనలో తెలియజేస్తున్నాడు. పరలోక ప్రార్థన మనం చేస్తున్నామంటే, తండ్రి నాకు ఈ బాధ ఉంది, నీ పవిత్రమైన నామాన్ని నేను ధ్యానం చేస్తున్నా, ఆ నామాన్ని పదే 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 వల్లించటం ద్వారా దేవుడు నీకేంటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఒక అడవిలోనికి 3 వ్యక్తులు వెళ్ళారంట. అడవిలోకి వెళ్తే ఆ అడవంతా కూడా బాగా గడ్డితో నిండిపోయిందంట. గడ్డితో నిండిపోయి ఉంది. వాళ్ళు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉండగా ఏం జరిగిందంట? అగ్ని ఆ గడ్డి అంతా కూడా తగలబడిపోతుందంట. మంటలేసింది. అక్కడ మంటలేసి తగలబడిపోంటా ఆ గడ్డి ఇటు వచ్చేస్తుంది వీళ్ళ దగ్గరికి. వీళ్ళు పారిపోదామన్నా ఇటు గడ్డే ఉంది, ఇటు చూడ్చున్నా గడ్డే ఉంది. కాబట్టి ఎక్కడికి పారిపోతారు వీళ్ళు? ఒకడు గబగబా చెట్టు ఎక్కేశాడంట. ఒకడు గబగబా చెట్టు, ఆ మంట అలా వచ్చేసి చెట్టుకు అంటుకుందంట. ఎండిన గడ్డి ఏమన్నా అంటిస్తే ఇక్కడ అంటించాం, కాలుకుంటూ వెళ్ళిపోద్ది కదా, అట్లాగే ఆ చెట్టు ఎక్కేస్తే ఆ మంట వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? చెట్టు మీద నడు కాలిపెట్టి. ఒకడు పరిగెత్తుకెళ్ళిపోతున్నాడంట. ఒకడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. వాడు వెనకాలే మంట కాలుకుంటా వెళ్ళిపోతానే ఉంది. ఒకడు ఏం చేశాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు గుర్తొచ్చాడని, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామమును నేను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తున్నాను, నిన్ను రక్షించయ్యా. వెంటనే మోకరించి ప్రార్థన చేశాడంట. అక్కడ ప్రార్థన చేసినప్పుడు వెంటనే అతనికి ఒక మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి, ఏం ఆలోచన వచ్చి ఉంటుంది చెప్పండి? ఎట్లా కాపాడాడు? ఆయన అంటున్నాడు కదా, నా నామము, దైవ నామ స్మరణ చేస్తున్నటువంటి వారికి దేవుడు మహత్తరమైనటువంటి శక్తిని, మహత్తరమైనటువంటి ఆలోచన దేవుడు దయచేస్తాడు. ఎప్పుడైతే అక్కడ మోకరించి ప్రార్థన చేశాడో అప్పుడు అతనికి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావంటే నీ చుట్టూ ఉన్నటువంటి గడ్డిని పీకేయమన్నాడట. ఏం చేశాడమ్మా? నీ చుట్టూ ఉన్నటువంటి గడ్డిని, ఇక్కడ ఉన్న వ్యక్తి గబ్బ 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 చుట్టూ ఉన్న గడ్డిని అంతా కూడా పీకేసి ఆ మధ్యలో నుంచున్నాడు. ఇప్పుడు మంట ఎక్కడికి వచ్చింది? అక్కడ వరకే ఉంది గడ్డి. చుట్టూ పీకేసుకున్నాడు కదా. పీకేసుకుంటే మధ్యలో ఉన్నాడు. మంట ఇటొచ్చి అటు వెళ్ళిపోయింది తప్ప ఇతనికి ఏ హాని కూడా జరగదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. ఆ దైవ నామ స్మరణ చేయటం వలన, యేసు యొక్క నామాన్ని ఉచ్చరించటం వలన దేవుడు ఏం చేస్తాడమ్మా? నిన్ను సంరక్షిస్తాననేటువంటి ఆ యొక్క సత్యాన్ని పరలోక ప్రార్థనలో పెట్టాడు ఆయన. చూసారా? మరి దావీదు గారిని చంపేయాలనుకున్నప్పుడు ఆ యొక్క రాజు, సౌలు మహారాజు దావీదుని చంపాలనుకున్నప్పుడు ఏం చేశాడమ్మా? దావీదు కూడా పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు? గుహలో దాక్కున్నాడు. సైనికులు వచ్చారు, వెతకటానికి వచ్చారు. వచ్చినప్పుడు దావీదు లోపల ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, వారు నన్ను చంపేయటానికి వచ్చేస్తున్నారు, వారి చేతుల యొక్క మరణం నాకు తప్పదు. ఈ గుహలో ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు, నామాన్ని ధ్యానం చేస్తున్నాడు, దేవుని యొక్క నామాన్ని స్మరిస్తున్నాడు. భయం కలిగినప్పుడు మనం ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తాం.
మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం ఎక్కువసార్లు ప్రార్థన చేస్తాం. మనకు అనారోగ్యం కలిగినప్పుడు బిడ్డల కోసం మనం ప్రార్థన ఎక్కువగా చేస్తాం, లేదా సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. ఇప్పుడు దావీదుకి ప్రమాదం వచ్చేసింది కాబట్టి లోపల మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ దైవ నామస్మరణ ఎప్పుడైతే నువ్వు చేస్తామంటావో ఆయన ఏమన్నాడు, ఆ నామస్మరణలోనే సంరక్షణ ఉందంటున్నాడు. ఎలా కాపాడాడమ్మా? దేనికి సెలవిచ్చాడు ఆయన? సాలెపురుగుకి సెలవిచ్చాడు ఆయన. అసలు సాలెపురుగును ఊహించాడా దావీదు? మనం మాత్రం ఊహించగలమా? ఊహించలేం. కాబట్టి వచ్చినటువంటి ప్రమాదంను బట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ పరలోక ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటంటే పురుగుకి ఇచ్చాడు, సాలెపురుగు నువ్వు వెళ్ళి ఆ గుమ్మం అంతా కూడా ఏం చేయమన్నాడు? దారంతా కూడా అల్లేసేయమన్నాడు. దేవుని మాటకు లోబడింది ఆ పురుగు. కాకులు దేవుని మాటకు లోబడినాయి. లోబడని వ్యక్తి ఎవరమ్మా? ఎవరు లోబడింది? మీకు ఒకసారి చెప్తాను నేను. ఆ మంచి వాక్యం ఉంది. పక్షుల దగ్గరికి వెళ్ళు, అవి నేర్పుతాయి. జంతువుల దగ్గరికి వెళ్ళు, అవి నేర్పుతాయి. వృక్షముల దగ్గరికి వెళ్ళు, అవి నీకు నేర్పుతాయి. దేవుడు అంటే ఎవరో అవి నేర్పుతాయి అంట మనకి. చక్కగా ఉంటుంది ఆ వాక్యం. ఒకసారి మన అవసరం ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు మనం ధ్యానం చేద్దాం దాన్ని. ఇప్పుడు కాకులకి, ఏలియాకి ఆహారం తెచ్చడానికి దేన్ని వాడాడు దేవుడు? కాకస ఆహారం ఇస్తుందా మనకి? కానీ ఇప్పించాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక్కడ దేనికి సెలవిచ్చాడు? సాలెపురుగుకు సెలవిస్తే అది వెళ్ళి చక్కగా దేవుని మాటని ఆ ద్వారమంతా కూడా అల్లేసింది. ఇప్పుడు సైనికులు వచ్చేసి ఆ దావీదు ఎక్కడో ఎతుకుతున్నారు. ఇక్కడికి వచ్చారు గరే, ఇక్కడ ఒక గుహ ఉంది, ఇందులో దూరుడేమో చూడండి అన్నారు. అనేసరికి అందులో ఒకడు అన్నాడు, ఏమన్నాడు? లేదు ఇందులో లేడు, సాలిగూడు అల్లేసి ఉంది. ఒకవేళ దావీదు లోపలికి వెళ్ళినట్టయితే సాలిగూడు తెగిపోయి ఉండేది కదా, కాబట్టి అల్లేసి ఉంది కాబట్టి ఇందులో లేడు అని దాటి వెళ్ళిపోయాడు. చూసారా ఎంత చిన్న సాలిగూడితో దావీదుని సంరక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి మహత్తరం ఏంటంటే ఆ నామాన్ని నువ్వు ఎక్కువసార్లు ధ్యానం చేయటం ద్వారా నువ్వు రక్షించబడతావు, సంరక్షించబడతావని ఆ 3వ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక. తర్వాత ఏంటమ్మా? పరలోక ప్రార్థన చెప్పండి. తర్వాత ఏంటి? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. పరలోకమందున్నటువంటి దేవదూతలు దైవ చిత్తాన్ని నెరవేరుస్తాయి. దైవ చిత్తం ఏంటి? అక్కడ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు దేవుడు. యేసయ్య మోక్షారోహణమైన తర్వాత తండ్రి కుడి పార్శ్వన పక్కన కూర్చుంటారు. అదే విశ్వాస సంగ్రహం. వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత దేవదూతలు ఏం చేస్తామో దేవుని యొక్క చిత్తాన్ని, అవి దేవునికి అక్కడ ఏం చేయాలో అవన్నీ కూడా దేవదూతలు తూచా తప్పకుండా దేవుని చిత్తాన్ని అక్కడ నెరవేరుస్తున్నారు. పరలోకములో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మాట పరలోకములో ఏ విధంగా జరుగుతూ ఉందో అలాగే భూలోకములో కూడా జరగాలి. అంటే దేవుని ఆజ్ఞలను సంతోషముగా, మరి ఆనందముగా, మరి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మనం ఏం చేయాలి? దానిని నిర్వర్తించాలనేటువంటి సత్యాన్ని ఈ యొక్క పరలోక జపం మనకు చక్కగా తెలియచేస్తూ ఉంది. అందుకనే పరలోకములో ఏ విధముగా దేవుని యొక్క చిత్తము నెరవేరుతుందో భూలోకములో కూడా అలాగే ఆయన చిత్తము నీ చిత్తము నా కుటుంబంలో లేదా నాలో. పరలోక ప్రార్థన నువ్వు చెప్తున్నావు కాబట్టి అయా పరలోకములో నీ చిత్తము నెరవేరినట్లు నాకు కూడా నీ చిత్తము నెరవేరేటట్టు చెయ్యయ్యా. నీ చిత్తం నాలో కూడా నెరవేరాలి, నా కుటుంబంలో కూడా నెరవేరాలి, నా సంఘములో కూడా నెలకొల్పాలి అని చెప్పి పరలోక ప్రార్థనలు మనం తండ్రి దేవుణ్ణి అడుగుతున్నామని చెప్పి వాక్యం మనం హెచ్చరిక చేస్తాం. ఆయన చిత్తము నెరవేరాలి. ఎందుకంటే ఆదామును ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, హవ్వాదాముని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి చిత్తం ఏమై ఉంది? దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది? మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫలాలు కూడా మీరు తినండి, కానీ ఈ చెట్టు యొక్క ఫలాలు మాత్రమే మీరు తినొద్దు అన్నాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. అవునా? దేవుని చిత్తమై ఉన్నది. కానీ వీళ్ళేం చేశారు? తినొద్దు అన్నటువంటి పండుని తిన్నారు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చనట్లా? నెరవేర్చలేదు. అందుకనే అయ్యా నేను నిన్ను అశ్రద్ధ చేస్తూ ఉన్నా,
నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోతున్నా. ఆదివారం నాడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నీ పాడి పంటలను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ పశుపక్షాదులను ఆశీర్వదిస్తాను, నీ పంటలను నేను ఆశీర్వదిస్తాను. ఆఖరి ఇంకో మాట ఉంది. ఏంటిది ఆ మాట? ఇంకో మాట ఏంటి మనకు బాగా అవసరమైంది? నీ వంటగదిని సమృద్ధిగా ఉంచుతానన్నాడు. ఎప్పుడంటది? ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు. ఆయన చిత్తం ఏమై ఉంది? ఆదివారం నాడు ఎక్కడికి వెళ్ళాలి? మనము దేవాలయం, ప్రభువు దగ్గరికి రావాలి. ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చట్లేదు. అందుకని మనం పదే 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 ప్రార్థన చేస్తున్నాం. ఆయా పరలోకములో నీ చిత్తము నెరవేరునట్లుగా భూలోకములో కూడా. భూలోకం అంటే ఏంటి? భూలోకం అంతా పక్కిల్లు అదేని కాదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వే వ్యక్తిగతముగా నీ హృదయములో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ సంఘములో చిత్తాన్ని నెరవేర్చట్టు చెయ్యాలి అని చెప్పేసి పరలోక ప్రార్థనలు ఆయన చక్కగా చేశాడు. అయితే మరి ఆదాము అవ్వలు వీళ్ళిద్దరూ కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోగా ఏం చేశారమ్మ? వాళ్ళు తన యొక్క సొంత ఆలోచనను ఉపయోగించారు. ఏమిటా ఆలోచన? సొంత ఆలోచన ఏంటి? తిన్నారు. తిన్న తర్వాత ఏం జరిగింది? కనువిప్పు కలిగినప్పుడు ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. చెట్ల చాటుకెళ్ళాడు. ఎందుకు చెట్ల చాటుకెళ్ళాడు? సిగ్గు తెలిసింది. కనువిప్పు కలిగి సిగ్గు తెలిసింది. అప్పుడు దేవుడు పిలుస్తా ఉంటే, నువ్వు తినొద్దన్న పండు నువ్వు తిన్నావా? అవునయ్యా తిన్నాను. ఎవరు చెప్పారు నీకు తినమని? అవ్వమ్మ చెప్పింది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెడు. అవ్వా నీకెవరు చెప్పారంటే, నాకు సైతాన్ గాడు వచ్చి చెప్పాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు. నేను తినలా, నాకు ఆడు చెప్పాడు, సైతాన్ గాడు వచ్చి చెప్పాడు. ఆదివారం గుడికి వెళ్దాం రమ్మంటే మధ్యలో ఒకడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. గన్నవరం వెళ్ళొచ్చేద్దాం రండి. సైతాన్ గాడు మనకి వెంటనే, వాళ్ళకి ఎలా ఉన్నారు మనకు కూడా. దైవ చిత్తాన్ని నెరవేర్చడం అంటే పరలోక ప్రార్థనలో ఉంది. ఇది గొప్ప ప్రార్థన. ఇప్పుడు మనం ధ్యానం చేసే ప్రతి అంశము కూడా ఈ చిత్తం ఇక్కడ నెరవేరాలి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? అప్పటికి అదమా రా అని ఇంకా ప్రేమిస్తూ పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తుంటే ఎటా వచ్చాడమ్మ దేవుడి దగ్గరికి? ఆకులు కట్టుకుని వచ్చాడు. అంటే తన సొంత తెలివితేటలతో ఆకులు కట్టుకుని వచ్చాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఏమని ఉంటాడు బహుశా? ఎంతకాలం ఉంటాయి ఆకులు? పచ్చి ఆకులు తీసుకుని కట్టుకున్నాడు. ఎన్ని రోజులు ఉంటాయమ్మా? 3 రోజులు ఉంటాయి, 4 రోజులు ఉంటాయి. 5 రోజుకి ఏమవుద్ది? ఎండిపోతే గలగల ఊడిపోతుంది. ఎన్ని రోజులు ఉంటుంది? శాశ్వతముగా ఉండదు. ఈ ఆకులు కట్టుకుని చక్కగా మొల చుట్టూ ఆకులు కట్టేసేసుకుని, అవ్వాదములు ఆకులు కట్టేసుకుని వీధిలో తిరుగుతున్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? గొర్రెలో మేకలు వచ్చినాయి అనుకోండి, ఏంటి పరిస్థితి? సురక్షితంగా ఉంటారా? సురక్షితంగా ఉంటారా? నీ సొంత ఆలోచన నిన్ను సురక్షితముగా ఉంచదు. 100% బైబిల్ గ్రంథం మనకు తెలియచేది. దేవుడు దాచి ఉంచితేనే నువ్వు దాచబడతావు. అందుకని మన పెద్దవాళ్ళు అంటారు, అరే నువ్వు వంటికి ఆముదం రాసుకుని ఇసుకలో పొరిలినా అంటుకుంటాయి కానీ అంటుకోనివి అసలు అంటుకోవంటారు. మన శరీరంలో జిడ్డు అంటుకుంది ఒకటి ఉంది. ఏంటిది? శరీర భాగాల్లో జిడ్డు అనేది అంటుకోనటువంటి ఒక అవయవం ఉంది. ఏంటిది? అమ్మా, బిర్యానీ తిన్నాం అనుకోండి, చేసుకుంటే మళ్ళీ ఏం వేసి కడుక్కోవాలి? నడుచుకుంటే మట్టిలోకి ఇందులోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ దాన్ని ఏం చేయాలి? మనకి మరి జిగురు కానీ ఇట్లాంటి ఏమి అంటనటువంటిది ఒకటి ఉంది. ఏంటది? హృదయం ఎందుకు లేదు? హృదయం అంటే కుళ్ళే. హృదయం ఒకటి చూసి మనం ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. పక్కవాడు పచ్చగా ఉంటే వాడికి ఏం చేస్తారు? ఎలా ఎసరు పెట్టాలని చూసేటువంటి పాపలోకములో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఒకటి ఉంది. ఏమిటది? నాలుక. ఏంటది? నాలుక జిడ్డుని అంటుకోదు. నువ్వు బిర్యానీ తిన్న తర్వాత నాలుకంతా జిడ్డుగా ఉందని కడుగుతావు ఎప్పుడన్నా? కడగో. జిడ్డు అంటుకోదు అసలు అది. అవునా? కాబట్టి ఇక్కడ వాక్యాలు మనం చూస్తే మన సొంత ఆలోచన పనికిరాదు. అందుకనే పరలోకములో నీ చిత్తము ఎలా నెరవేరుతుందో భూలోకములో కూడా ఆ చిత్తము నెరవేరేటట్లు చెయ్యయ్యా అని మనం ఈ పరలోక ప్రార్థనలో అడుగుతున్నాం. నువ్వు ఎక్కువ సార్లు పరలోక ప్రార్థన జపించడం ద్వారా దేవుని యొక్క సంరక్షణ అనేది నీకు లభిస్తూ ఉంటుంది అంటాడు. కాబట్టి అప్పుడు ఆదాము
ఈ అవ్వలు కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఉల్లంఘించారని, నువ్వు నన్ను ఉల్లంఘించావు కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడా? వెళ్ళలేదు. తర్వాత వాక్యంలో మనం చూస్తే ఆదికాండంలో రాయబడి ఉంది 3వ అధ్యాయంలో మరి 7-10 వచనాలు. 3వ అధ్యాయం 21వ వచనం చదవం ఒకసారి. 3వ అధ్యాయం 21వ వచనం. రాణి, నువ్వు కుర్చీ మీద కూర్చోరాదా? కాళ్ళు చాపుకోబాకు, కుర్చీ మీద కూర్చోవాలి. జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు తొడిగాను. చూసారా, దేవుని చిత్తాన్ని వాళ్ళు ఉల్లంఘించినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రేమ కనికరమును చూపించి, అయ్యా నీ ఆకులు పనికిరావు, ఇవి శాశ్వతంగా ఉండవు, ఈ 4 రోజులు ఉంటాయి, 5 రోజులు ఉంటాయి, ఇది శాశ్వతం కాదని జంతు చర్మముతో వస్త్రాలను తయారు చేశాడంట దేవుడు. అవ్వకి ఆదాముకి జంతు చర్మములతో వస్త్రాలు చేసి ఇచ్చాడంట. అది శాశ్వతమైనటువంటి వస్త్రం. ఇంకా అది పాడవదు. ఇక జంతు చర్మాలతో చేసింది పాడవదు. కాబట్టి దేవుడు నిన్ను సంరక్షించేటువంటి విధానాన్ని ఈ యొక్క పరలోక ప్రార్థన మనకి తెలియచేస్తుంది. ఒకసారి చెప్పండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లుగా భూలోకమందును నెరవేరునుగాక. ఒక తండ్రికి 2 కుమార్తెలు ఉన్నారంట. ఇప్పుడు ఆశీర్వాదం గారు తన ఆలోచన చొప్పున ఇక్కడ ఏదో చేయాలనుకున్నారు. ఆటంకాలు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఎవరిని అడుగుతున్నాం? దేవుని యొక్క చిత్తం కోసం మనం ప్రాధేయపడుతున్నాం. అయ్యా, నేను చేసేటువంటి పనిలో నాకు ఆటంకాలు ఉన్నాయి, వీటిని తొలగించండి అని చెప్పేసి మనము పరలోక ప్రార్థన ద్వారా తండ్రి నేడు దేవుణ్ణి యేసుని మనము అడుగుతా ఉన్నాం. ఆయన తొలగిస్తాడు. మనం ఎప్పుడైతే తండ్రి, కొడుకు, మరి కుమార్తె లేదా కుమారుడు తండ్రిని అడిగినప్పుడు ఏం చేస్తాడు? హై స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, వీడున్నాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు నాన్న ఒక ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఎవరు అడగట్లేదులే. ఇప్పుడు ఎంత అడుగుతున్నావు మీ నాన్న? ఇంగ్లీష్లో అడుగుతావుగా, డాడీ ఇవ్వటమే, ఒక 20 రూపీస్ ఇవ్వండి అంటారు పిల్లలు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు, సెకండ్ క్లాస్ పిల్లలు కూడా ఒక 20 రూపీస్ ఉండరు. మేము చదువుకునేటప్పుడు 5 పైసలు ఇచ్చేవాళ్ళు, లేదా 10 పైసలు ఇచ్చేవాళ్ళు. 10 పైసలే ఎక్కువ అప్పుడు. మరి వాళ్ళ వెళ్తా ఒక 20 రూపీస్ ఇవ్వండి అంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు? తీస్తే 20లు ఉండవు, అన్ని 50లే. కాబట్టి వెంటనే ఓ 50 రూపీస్ తీసి ఇచ్చేస్తున్నారు. అవునా? అంటే లేవు వెళ్ళి అంటున్నాడా? అంటలా. ఎందుకని అంటలేదు? తండ్రి యొక్క ప్రేమ. బిడ్డ ఏదో కొనుక్కొని తింటాడు, మరి ఆనందపడతాడు, సంతోషపడతాడు అనేటువంటి తండ్రి కుమారుల మధ్య ప్రేమ. ఎప్పుడైతే నువ్వు పరలోకములో ఉన్న నా యొక్క తండ్రి అనగానే నీకన్నా ముందు దేవుడే దిగిపోతున్నాడు. నా కుమారుడు పిలుస్తున్నాడు. తండ్రి కుమారుల మధ్య ఎవరు లొంగిపోతారమ్మా? ఎవరు లొంగిపోతారు? తండ్రే. కుమారులు లొంగరు, కుమార్తెలు లొంగరు, తండ్రి లొంగిపోతాడు. అందుకనే పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు పరలోకమందున్న మా యొక్క తండ్రి అనగానే ఆ తండ్రి సంతోషపడిపోయి నా కుమార్తె, నా కుమారుడు పిలుస్తున్నాడని ఆయన మన వైపు తేరిపారి చూస్తూ ఉన్నాడు. నీకేం అవసరమో అని చెప్పి ఆయన దీవించడానికి, ఆశీర్వదించడానికి, నీ అవసరాలను తీర్చడానికి ఆయన మరి తండ్రిలాగా నిన్ను పోషించడానికి ఆయన సిద్ధపడుతున్నాడని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి పరలోక చిత్తము నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఒక 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ 2 బిడ్డలు, ఒక బిడ్డ చక్కగా తండ్రి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆలకిస్తాడు, చేస్తాడు, పనులన్నీ కూడా చేస్తాడు. రెండవ బిడ్డ తండ్రి చెప్పినటువంటి మాటలను ఆలకించడు, చెప్పిన మాట వినడు, వాడి ఇష్టానుసారం వాడు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు తండ్రి ఎవరిని ప్రేమిస్తాడు? మాట వినేటువంటి వాడిని ప్రేమిస్తాడు. ఒకవేళ అవసరమయ్యి ఒక 50 రూపీస్ కావాలి నాన్న అన్నప్పుడు మారు మాట్లాడకుండా ఎవరికి ఇస్తాడు? మాట వినేటువంటి వాడికి ఇస్తాడు. మాట వినటువంటి వాడికి ఏమిస్తాడు? ప్రశ్నలు వేస్తాడు. నీకెందుకురా, నీకు 50 రూపాయలు ఎందుకు? అవి 1,00,000 ప్రశ్నలు వేసి అందులో ఒక 20 ఇస్తాడు. ఎందుకని? మాట వినడు కాబట్టి. దేవుడు కూడా అంతే. పరలోకంలో ఉన్న మా యొక్క తండ్రి అనగానే తండ్రి నీ మీద ఆశతో నీ కోసం ఎదురు చూస్తాడు. నువ్వు అడుగుతావు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ప్రార్థన ద్వారా నువ్వు అడుగుతావు. ఆయన కూడా ఏం చేస్తాడు?
ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారికి ఆయన సమస్తాన్ని కూడా అందిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని పరలోక ప్రార్థన మనకి తెలియజేస్తా ఉంది. ఇద్దరు చెప్పే కదా, 2 కుమార్తెలు ఉన్నారంట తండ్రికి. 2 కుమార్తెల్ని పెళ్లి చేసేసాడు, పంపించేశాడు. పెద్ద కుమార్తె ఏం చేస్తుందమ్మా? పెద్ద కుమార్తె వాళ్ళు ఏం చేస్తారు? కుండలు తయారు చేస్తారంట. ఏం చేస్తారు వాళ్ళు? కుండలు తయారు చేస్తారు. కుండలు తయారు చేసిన తర్వాత ఏం కావాలి? అక్కడ చక్కగా ఎండలో ఎండబెట్టాలి. ఇంకొక చిన్న కుమార్తె వ్యవసాయం చేస్తారంట. వ్యవసాయం వరి పంట, ఈ పంటలు వేస్తారు. దానికి ఏం కావాలి? నీరు కావాలి. అవునా? ఒకరోజు బయలుదేరాడంట. బయలుదేరి ఏం చేశాడు? పెద్ద కుమార్తె ఇంటికి వెళ్ళాడు. పెద్ద కుమార్తె ఇంటికి వెళ్తే ఏమో ఎలా ఉంది మీ వ్యాపారం అంటే, బాగుంది నాన్న, 200-300 కుండలు తయారు చేశాము, మరి ఎండ బాగా కాస్తే ఈ తొందరగా ఆరిపోతాయి కాబట్టి వెంటనే వీటిని వ్యాపారం చేసుకుని మేము ఆర్థికంగా బలపడతాము, కాబట్టి మా కోసం ప్రార్థన చేయనైనా అని చెప్పి తండ్రిని అడిగిందంట. వెరీ గుడ్, చేస్తానమ్మా అనుకున్నాడు. చక్కగా ఆడపిల్లంటి దగ్గర ఉదయాన్నే భోజనం చేశాడు. మధ్యాహ్నం కల్లా చిన్న కుమార్తె ఊరు వెళ్ళాడు. చిన్న కుమార్తె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే అక్కడ చిన్న కుమార్తె ఎలా ఉన్నారా, మేము వ్యవసాయం ఊడిసాము నాన్న, మరొక 5 ఎకరాలు పంటను కూడా వేసాము, చక్కగా ఉంది, కానీ నీరు లేదు, కాలువల్లో నీరు రావట్లేదు, కాబట్టి వర్షం వచ్చేటట్టు కొంచెం ప్రార్థన చేయనైనా, ప్రార్థన చేస్తే పాడి పంటలను సమృద్ధిగా, మాకు పంటలు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు తండ్రి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మరి వర్షం వచ్చేటట్టు ప్రార్థన చేస్తే కుండలు తడిసిపోయి పెద్ద కుమార్తె నష్టపోద్ది. ఒకవేళ బాగా ఎండయి అని ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ ఆయన మాటని ఎండనిస్తే చిన్న కుమార్తె నష్టపోద్ది. అందుకనే మోకరించి ఆయన ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? నీ చిత్తం ఏదైతే అది నెరవేర్చయ్యా. పెద్ద కుమార్తెకు ఎండ అవసరమై ఉన్నది, వ్యాపారం చేసుకోవడానికి నీ సహాయం చేయయ్యా. చిన్న కుమార్తెకు అయా పాడి పంటలు, మరి ఆ పంటలకు కావాల్సిన నీరు సమృద్ధిగా దయచేయ, నీ చిత్తము ఎలా ఉందో అలా నెరవేర్చయ్యని ఆయన ప్రార్థన చేశాడంట. దేవుడు అద్భుతంగా ఏం చేశాడమ్మా? ఆ ప్రాంతంలో ఎండనిచ్చాడు, ఈ ప్రాంతంలో వర్షాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారికి దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వచనాలు లభిస్తాయని చెప్పి పరలోక ప్రార్థనలో దేవుడు ఇమిడిచాడు. తర్వాత వచ్చిన చదువుమా, పరలోక ప్రార్థన చెప్పండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. తర్వాత నానాటికి కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు ఇవ్వండి. అదేగా మనం అడిగేది ప్రార్థనలో. ఇప్పుడు మనది మొట్టమొదటిది ఏంటి? దేవుణ్ణి పిలిచినటువంటి భాగం ఉంది. రెండవ భాగంలో ఏముందమ్మా? దేవునికి సంబంధించినటువంటిది. ఏంటిది? ఆయన నామము, ఆయన రాజ్యము, ఆయన చిత్తము. మూడవ భాగంలోకి వచ్చేసరికి మానవునికి సంబంధించినవి, మనకు సంబంధించినటువంటి ప్రార్థనలు ఆయన పెట్టాడు. ఏంటిది? మొట్టమొదటిది నానాటికి కావలసినటువంటి ఆహారమును మాకు దయచేయమంటున్నాం. ఆహారం, మనకు కావలసినటువంటి ఆహారం కావాలి. ఇక్కడ ఆహారాన్ని మనం చూసినట్లయితే 2 రకాల ఆహారాలు మనకి బైబిల్ గ్రంథంలో లభిస్తూ ఉన్నాయి. ప్రతి ప్రాణికి కూడా ఆహారం ఎంతో అవసరం. ఆహారం లేకుండా ఎవరు ఉంటారమ్మా? ఎవరు ఉండరు. ఆహారం లేకుండా ఎవరు కూడా ఉండరు. ఉన్నటువంటి స్థితిని బట్టి రకరకాల ఆహారాలన్నీ కూడా మనము భుజిస్తూ ఉంటాం. ఈ ప్రాణాన్ని నిలుపుకోవటానికి ఆహారం ముఖ్యంగా ఎంతో అవసరమైనది. ఈ ఆహారమును భుజించడం ద్వారా శరీరం పెరుగుతుంది. ఏం పెరుగుతుందమ్మా? శరీరము పెరుగుతుంది. అందుకని బాగా లావుగా వాడికి ఏం తింటున్నావు, ఎంత లావు అయ్యావని అంటాం. అంటే దాని అర్థం ఏంటి? తినేటువంటి ఆహారం ఏం పెంచుతుందమ్మా? ఏం పెంచుతుంది? శరీరాన్ని పెంచుతా ఉంది. ఈ శరీరము ఉంటుందా? శాశ్వతంగా ఉంటుందా? వాక్యంలో చక్కగా రాయబడి ఉంది కదా. ఏమంటుంది అక్కడ? వాక్యంలో ఏమంటుంది? శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే ముఖ్యమైనది అంటున్నాడు. కాబట్టి ఎంత సెంట్లు పూసి, ఫెయిర్ లవ్లీలు రాసి, మటన్ బిర్యానీలు పెట్టి, పాలు, మిల్క్, బ్రెడ్, మరి ఫుడ్స్ ఇవన్నీ కూడా పెట్టి పెంచి పోషించినటువంటి శరీరము మరి బరువుగా, బలముగా పెరిగి అది అశాశ్వతం అయిపోతుంది చివరికి. అది ఈ యొక్క శారీరకమైనటువంటి ఆహారం. రెండవ ఆహారం ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఆహారం. ఆత్మకు అంతం లేదు. మరణించిన తర్వాత ఆ యొక్క ఆత్మ ఏమైపోవాలమ్మా? మట్టి నుండి వచ్చినటువంటి శరీరము మట్టిలో కలిసిపోవాలి. దేవుని వద్ద నుంచి వచ్చిన ఆత్మ
దేవుని వద్దకు వెళ్ళిపోవాలి. కాబట్టి శరీరం అనేది తల్లిదండ్రుల నుంచి మనకి లభించింది. అంతేనా? తల్లిదండ్రుల దగ్గర నుంచేనా? వీడు ఎలా ఉన్నాడు? మీరు చెప్పండి, మీ ఊరిలోగా వీడు ఎలా ఉన్నాడు? ఎవరి పోలికలు? ఎవరి పోలికలు? వాళ్ళ నానేనా? అంటే వీడికి ఉన్నటువంటి శరీర పోలికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ నాన్న ఎట్లా ఉన్నాడు? వాళ్ళ తాతలాగా ఉన్నాడా, వాళ్ళ నాన్నలాగా ఉన్నాడా? ఆయనకి ఆ పోలికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ నాన్న నుంచి వచ్చినాయి. కొందరు అంటారు, కొంత చూడంగానే వీడు అచ్చం వీళ్ళ తాతలాగా ఉన్నాడు అంటారు. అంటే ఆ శరీరము, ఆ ఆకారము, ఆ లక్షణాలు, ఆ రూపురేఖలు అవన్నీ కూడా తల్లిదండ్రులు తరతరాలకు అందించుకుంటూ వెళ్తా ఉంటారు. కానీ ఆత్మను మాత్రం ఎవరిస్తారు? దేవుడు. గర్భఫలంలో ఆ ఆత్మను, ఆ తయారైనటువంటి ఆ పిండములోనికి ఆత్మను పంపించింది ఎవరమ్మా? దేవుడు అని చెప్పేసి వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఆత్మకు కూడా ఆహారం అవసరమే. శరీరానికి ఆహారం పెట్టి ఏ విధముగా నువ్వు పెంచుతున్నావో బలముగా, అలాగే ఆత్మకు కూడా నువ్వేం చేయాలి? ఆహారాన్ని ఇవ్వాలి. ఈ ఆహారం ఇచ్చినప్పుడు ఆత్మ కూడా స్థిరముగా, బలముగా, నిశ్చలముగా, స్థిరముగా నిలబడి ఉంటది. ఒకవేళ మనిషికి ఆహారం ఇవ్వకపోతే ఏమవుద్ది? మనిషి నీరసించిపోయి కుషించిపోతా ఉంటాడు మనిషి. అవునా? అలాగే ఆత్మకు కూడా నువ్వు ఆహారం ఇవ్వకపోతే ఆ ఆత్మ ఏమైపోద్దమ్మా? ముడుచుకుపోద్ది. విశ్వాసం లేదు ఇక, అందులో బలము లేదు, ఊరికే అలా రూపం మాత్రమే ఉన్నట్టుగా వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అందుకనే ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారము ఏంటిది? దివ్య సత్ప్రసాదము. క్రీస్తు యొక్క శరీర రక్తాలను స్వీకరించినప్పుడు ఆత్మ బలపడుతుంది. కాబట్టి నిత్యము కూడా దేవుని యొక్క వాక్యమును వింటూ విశ్వాసంలోనికి వెళుతూ క్రీస్తు యొక్క శరీర రక్తాల్ని నువ్వు ఆహారముగా పొందాలి. అది ఆత్మీయమైనటువంటి ఆహారం. కాబట్టి ఈ పరలోక ప్రార్థనలో మనం ఏమంటుంటే, నానాటికి కావలసినటువంటి ఆహారమును మాకు దయచేయమంటే, మనం కావాల్సింది ఏంటంటే రోజువారీ తినేటువంటి శారీరకమైన ఆహారం కాదు, అది కాదు. ఆత్మకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆహారాన్ని దయచేయమని మనం ప్రార్థనలో అడుగుతున్నాం. అయా, నా ఆత్మ బలపడేటట్టు నాకు నానాటికి కావాలి, ఏ రోజుకి కావాల్సిన ఆహారాన్ని ఏ విధంగా మనం భుజిస్తున్నామో, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ విధంగా భుజిస్తున్నామో అలాగే నా ఆత్మకు కూడా ఆహారాన్ని దయచేయమని పరలోక ప్రార్థనలో మనం దేవుణ్ణి వేడుకుంటున్నామని చెప్పి వాక్యం మనకి చక్కగా పరలోక ప్రార్థన వివరిస్తా ఉంది. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, బాగా, ఆయన పేర్లు వద్దులే, ఎందుకు, రికార్డింగ్ చేస్తాం. ఒక ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ముసలాయన గుళ్ళోకి వెళ్ళగానే ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏంటి? నా అప్పులన్నీ తీర్చయ్యా, నా అప్పులన్నీ తీర్చయ్యా, నా అప్పులన్నీ తీర్చయ్యా. పరలోక ప్రార్థనలో ఉన్న ఆ పదాన్ని 10 సార్లు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో మనం చేసినటువంటి అప్పులను గురించి ఆయన అభిప్రాయపడి ఆ యొక్క ప్రార్థన చేస్తున్నాడు. పరలోక ప్రార్థనలో ఉన్నది ఈ అప్పులు కాదు. అప్పులు అంటే ఏంటి? ఇక్కడ మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించడం అంటే మన యొక్క అపరాధములు, మన యొక్క పాపములు, మన యొక్క వాటిని క్షమించమని ప్రతినిత్యం కూడా అడగాలి. ఎప్పుడైతే మన పాపములు క్షమింపబడినయో అప్పుడే మనకు మేలు జరుగుద్ది. పోయిన వారం మనం చెప్పుకున్నప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పక్షవాత రోగిని ఎలా దింపారమ్మా ఇంట్లో? పైకప్పును తీసివేసి, మార్కు శుభవార్తలో కదా, తీసివేసి ఆ పైకప్పులో నుంచి కిందగా దింపారు. యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? నీ యొక్క పక్షవాత రోగం తగ్గిపోయింది, ఎళ్ళు అన్నాడా? అనలేదు. నీ అపరాధములు క్షమిస్తేనే నీకు స్వస్థత వస్తుంది. కాబట్టి నీ పాపములు క్షమింపబడినవి, నీవు లేచి నీ పడకనెత్తుకుని వెళ్ళమన్నాడు. చూసారా? పాపములు క్షమించబడాలి అంటే క్షమించితేనే నీకు అక్కడ స్వస్థత అనేది వస్తుంది. అందుకని పరలోక ప్రార్థనలో మనం అడుగుతున్నాం, అయా నా తప్పులను క్షమించండి, నా అపరాధములను క్షమించండి. నీకున్నటువంటి లక్షణాల్లో, సుగుణాలలో, కుటుంబంలో ఉన్న వ్యక్తులు మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటి సుగుణం ఏంటంటే క్షమాపణ. ఇది చాలా మందికి ఉండదు. ఎక్కువ మందికి ఉండేది ఏంటమ్మా? ఎక్కువ మందికి ఉండేదేంటి?
కోపం, అసూయ, అవునా, కక్ష తీర్చుకోవటం. వీడిది చేశాడు కాబట్టి మనం ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నం చేస్తాం, ఆ ఆలోచనలో ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు పరలోక ప్రార్థనలో, సుగుణాలన్నిటిలో కల్లా మేలైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ఏంటిదమ్మా? క్షమించు. చాలా కష్టమైనటువంటి పని అది. ప్రేమించడం కూడా తేలికే, కానీ క్షమించటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఆ పనిని యేసు ప్రభు చేసి చెప్పాడు. సిలువ మీద ఆయన మరి సిలువ మీద వేసిన తర్వాత ఇంకా బాధిస్తూ ఉంటే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని. చూడండి, గొప్ప క్షమాపణ, గొప్ప క్షమాపణ. అంతటి క్షమాపణ ఈ లోకంలోకి ఎక్కడ కూడా లేదు. మనం చిన్న విషయాలను కూడా క్షమించలేం. కాబట్టి పరలోక ప్రార్థన నువ్వు చేస్తున్నావంటే ఆ ప్రార్థనలో నువ్వు అడుగుతున్నావు అనమాట, అయ్యా నా అపరాధములను క్షమించయ్యా. నేను తెలుసో తెలియకో ఈ తప్పు చేశాను, తెలుసో తెలియకో ఈ విధంగా మాట్లాడాను, తెలుసో తెలియకో ఈ విధంగా నేను దూషించాను అని మనం అపరాధములను క్షమించమని పరలోక ప్రార్థనలో నువ్వు ప్రభువుని, తండ్రిని అడుగుతున్నావు. ఎప్పుడైతే నువ్వు క్షమించమని ఆ యొక్క తండ్రి దేవుని అడుగుతున్నావో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తాడు. క్షమించిన తర్వాతే నీకు స్వస్థత, క్షమించిన తర్వాతే నీకు ఆదరణ, క్షమించిన తర్వాతే నీకు మేలుని ఆయన దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బిడ్డ పాపములు ఒప్పుకుంది కాబట్టి వెంటనే ఆయన రోగం తగ్గిపోయినట్లుగా నువ్వు ఏదైతే ప్రభువును అడుగుతున్నావో, ఏదైతే నీకు అవసరమై ఉన్నదో అప్పుడు నువ్వు చేసిన అపరాధములన్నీ కూడా క్షమించమని ప్రభువుని అడిగినప్పుడు ఆయన నీ అపరాధములన్నీ కూడా క్షమిస్తాడని చెప్పేసి పరలోక ప్రార్థనలో ఆయన చక్కగా రాసి ఉంచాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అట్లాగే ఈ క్షమాపణ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అది ప్రతి అధ్యాయంలో కూడా అనేక మందిని దేవుడు క్షమించినట్లుగా వాక్యాలు మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి మత్తయి శుభవార్తల 6వ అధ్యాయం 12వ వచనంలో, లూకా శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రకరకాలుగా అనేక మంది వ్యక్తులను ఆయన క్షమించినట్లు మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. క్షమించుట వలన ఏమన్నా ఉపయోగం ఉందంటారా? సరే, ప్రభు మాటకు లోబడి ప్రార్థనలను సత్యాన్ని మనం తెలుసుకున్నాం, హృదయ పరివర్తన కలిగాం. మరి క్షమించమన్నారు కాబట్టి దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, నువ్వు ఇతరుల్ని నీ పాపాలు నేను క్షమిస్తున్నాను, నువ్వు ఇతరుల్ని క్షమించు. అదేగా మనం అడిగేది, అక్కడ అదేగా మనం అడిగేది. కాబట్టి ఇప్పుడు క్షమించుట వలన మనకేమన్నా ఉపయోగం ఉందా? ఉందా? ఏంటి ఉపయోగం? ఇంట్లో అత్తా కోడళ్ళు ఇద్దరు పోట్లాడుకున్నారు. చంటమ్మ లావణ్య పోట్లాడుకోవట్లేదు, మంచి వ్యక్తులు వాళ్ళిద్దరు. అత్తా కోడళ్ళు ఇద్దరు పోట్లాడుకున్నారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందమ్మా? వీళ్ళ గదిలో ఉన్నారు, వాళ్ళ గదిలో ఉన్నారు. ఎలా ఉంటది? వీళ్ళ ముఖం వాళ్ళు చూసుకోరు, వాళ్ళ ముఖం వీళ్ళు చూసుకోరు. ఏమన్నా చూడగానే ఆమె ముఖంలో నవ్వుతుందా? ఆమె ముఖంలో కోపం వస్తుంది. అంటే ఆమె ముఖంలో దేవుడిచ్చినటువంటి ఆనందం అసలు కనపడదు. ఈమెను చూడగానే ఏమవుద్ది? కోపం వచ్చేస్తుంది. ఆమెను చూడగానే ఏమికే కోపం. అంటే కోప తాపాలతో ఉంటారు, శాంతి సమాధానాలు ఉండవు. ఎప్పుడైతే మనం క్షమించుకున్నామో ఏమైపోద్దమ్మా? నిర్మలమైనటువంటి సమాధానం వచ్చేస్తుంది, శాంతి సమాధానం. మనం ఎవరినైతే క్షమిస్తామో, మనం అనుకోకుండా ఎవరినైనా ఏదైనా అన్నప్పుడు లేదా ఇంకా ఏదైనా బాధ పెట్టినప్పుడు వెంటనే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటిది? అది వెంటనే వెళ్తా తక్కువంటే వెళ్ళిపోతారు, సారీ అంటారు, అయిపోయింది. వీడికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసిన తర్వాత సారీ చెప్పాడుగా పోను. పక్కడు కూడా ఏమంటాడు? ఇంకా కోపడుతున్నాడు అనుకోండి, సారీ చెప్పాడుగమ్మా, క్షమించమని అడిగాడుగా, వదిలే అంటారు. చూసారా? క్షమాపణలో నెమ్మది ఉంటుంది. క్షమాపణలో ఇంట్లో భార్య భర్తలు పోట్లాడుకుంటారు, చిన్న చిన్న విషయాలు పోట్లాడుకుంటారు. అంత మాత్రాన వాళ్ళు విడిపోవలసిన లేదా వేరువేరుగా ఉండవలసిన అవసరం ఉండదు. క్షమాపణ కలిగి ఉండాలి. భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య క్షమాపణ కలిగినప్పుడు మళ్ళీ అన్యోన్యమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అలాగే స్నేహితులు, బంధువులు మరి క్షమించలేదనుకోండి, ఒకరినొకరు క్షమించుకోలేదనుకోండి, వెళ్ళి ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. నిద్ర పడద్దా? పట్టదు. ఈమెకు ఆలోచనలు 1 గంట దాకా, రేపేంటి ప్లానింగ్లు ఉంటాయి అనమాట వీళ్ళకి. చూసారా? అదే క్షమించుకుంటే ఏమైపోద్దమ్మా? మనిషి అంత నెమ్మది కలిగి నిద్ర కలుగుతుంది. బాగా నిద్ర కలిగింది అనుకోండి, ఏంటి మంచి ఆరోగ్యం ఉంటుంది. తెల్లవారు 1 గంట 2 గంటల వరకు నిద్ర పట్టలేదు, ఇదే ఆలోచనతో ఆమెంటి ఇట్టంది, వీడేంటి ఇట్టన్నాడు, ఈ ఆలోచనతో 2 గంటల దాకా పడుకోలేదు అనుకోండి, తెల్లవారిన తర్వాత ఏంటి? తలనొప్పి మొదలు. దేనివలన? నిద్ర లేకపోవటం వలన. నిద్ర ఎందుకు పట్టలేదు?
క్షమించకపోవటం వలన. అవునా? కాబట్టి క్షమాపణ అనేది నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, చక్కని నిద్రని ఇస్తుంది, నిర్మలమైనటువంటి శాంతి సమాధానాన్ని దయచేస్తుంది, ఏకాగ్రతను కలగజేస్తుంది, ప్రశాంతతను కలగజేస్తుంది, నీ గాయములను మాన్పిస్తుంది. అందుకనే పరలోక ప్రార్థనలో మనం అడుగుతూ ఉంటాం అనమాట. ఏమని అడుగుతాం చెప్పమ్మా? పరలోక ప్రార్థన ఏమడుగుతాం? ఏమడుగుతున్నాం మనం? మా యొద్ద మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని ఎంత అర్థము ఆ పరలోక ప్రార్థనలో ఉంది. తర్వాత వచ్చిన ఏంటమ్మా? మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుంచి రక్షించండి. శోధనలు మనం ప్రార్థనలో ఉన్నా, ఇంకో దాంట్లో మన నిత్య జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనకేమొస్తాయి? శోధనలు వస్తాయి. శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి? శోధనలు? మీ ఇంట్లో ఎలుక తిరుగుతుంది అనుకోండి, అది ఎలుక వచ్చి బాగా డిస్టర్బ్ చేసేస్తుంది అన్నిటిని. నువ్వేం చేస్తావు? తినమ్మా, చక్కగా తిను, హ్యాపీ, ఓకేనా? రేపు ఇంకోటి పెడతానంటావా? ఏం చేస్తావు? ఎలుక పో అని తోలుతావా? ఆలోచించి ఏం చేస్తావు? మందు పెడతావు ఒకటి. అవునా? మందులో ఏం కలుపుతావమ్మా? అదే మందు దాంట్లో కలిపేసి ఎందులో కలుపుతావు? చేపల్లో కానీ, రొయ్యల్లో కానీ, అన్నంలో కానీ, పప్పుల్లో కానీ, టమాటాల్లో కానీ పెడతావు. అక్కడ పెడతావు. ఎలుక చూస్తే దానికి ఏంటి ఇప్పుడు? అది తినాలని కోరిక పుట్టింది, గబగబా వెళ్ళి తింటుంది. దానికి అక్కడ శోధన వచ్చింది. అందులో ఏముంది? మందు ఉంది. ఒక మీటు పెడతావు. మీటు పెట్టినప్పుడు అక్కడ శోధనకి ఏం పెడతావు? ఒక ఎర్ర పెడతావు. అక్కడ ఎర్ర పెట్టినప్పుడు అది శోధన. ఆ శోధన బట్టి ఇదేం చేస్తుంది? ఇది తినాలి అని అక్కడికి వెళ్తుంది. అవ్వాదామికి శోధన ఏది వచ్చిందమ్మా? పండు ఎర్రగా ఉంది. పండు చుట్టానికి ఎర్రగా మరి నికనికలాడుతూ ఉందంట పండుని. అది శోధనగా పెట్టాడు ఆ సైతాను. అప్పుడు ఆ శోధనలు అది పడిపోయింది. మన జీవితంలో కూడా ప్రతి నిత్యము ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలకు మనం గురి కాకుండా ఉండడానికి ప్రభువుని ప్రార్థన చేస్తాం. మమ్ము శోధనలో పడనీయకుండా, ప్రవేశింపకుండా కీడులో నుంచి మమ్ము ఎలా రక్షించుకోవాలి శోధనలో పడకుండా? బైబిల్ గ్రంథంలో చక్కని వాక్యాలు రాయబడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నప్పుడు శోధన రాదు. అసలు ప్రార్థనకి వెళ్తుంటేనే శోధన వస్తుంది. మనకు ఆదివారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వచ్చే శోధన ఏంటమ్మా చెప్పండి? తెలుసు. ఆదివారము ప్రార్థనకి వెళ్ళాలనుకునే టైంలో మనకు ఒక శోధన వస్తుంది. ఆశీర్వాద్ గారు చెప్పండి. అనుకుంటా అది ఇంకా ఏం శోధనలు వస్తున్నాయి? చక్కగా నువ్వు రెడీ అయ్యి గుడికి వెళ్దాం అనుకునేసరికి మీ ఇంటి ముందుకి బండి వచ్చేది. కేజీ 120 రూపాయలు చేపలు వచ్చేది. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? మళ్ళీ ఆదివారం. కాబట్టి బైబిల్, పాటల పుస్తకం పక్కన పెట్టి చేపల దగ్గరికి వెళ్తాం. గన్నవరంలో 150 రూపాయలు, 180 రూపాయలు. వీడు మనకి ఎంత ఇస్తున్నాడు? అది తగ్గించేస్తాడు. 120 రూపాయలకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ రెండు పక్కన పెట్టి ముందు అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? తోమాలి, చెయ్యాలి, ముక్కలు కొయ్యాలి. ఈ లోపు అక్కడ వచ్చేవారం వెళ్దాంలే. శోధన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావో, ప్రభు దగ్గరికి చేరుకోవాలనుకుంటావో, మెలకుగా ఉండాలనుకుంటావో, అప్పుడు నీలోకి ఏమొచ్చేస్తుందమ్మా? శోధన. సైతాను శోధన తీసుకో. అందుకనే పరలోక ప్రార్థనలు మనం అడుగుతాం, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుంచి మమ్ము రక్షించండి అని. ప్రార్థన ద్వారా నువ్వు శోధనని జయించవచ్చు. రెండవది ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా శోధన నువ్వు జయించవచ్చు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నావో అప్పుడు నీకు శోధనని జయించవచ్చు అని గ్రంథంలో చక్కగా రాయబడింది. లూకా శుభవార్త 8:13 రాసింది. వాక్యము వినుట ద్వారా నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చేపట్టావో, వాక్యాన్ని వింటున్నావో, ఆ సైతానుగాడు నీ పక్కన నిలబడి ఉంటాడు. నీలో ప్రవేశించడానికి అవకాశం లేదు. నువ్వు నువ్వు వాక్యము వింటూ ఉన్నప్పుడు శోధన అనేది నీలోనికి శోధనలో నువ్వు ప్రవేశించకుండా దేవుని యొక్క వాక్యము నిన్ను సంరక్షిస్తుందని పరలోక ప్రార్థనలో చక్కగా మనము వ్రాయబడి ఉంది. మూడవది చూసినట్టయితే, విశ్వాసము గలవారై ఉన్నప్పుడు శోధన రాదు.
ఏంటది? విశ్వాసము గలవారై ఉన్నప్పుడు. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 33వ వచనంలో ఉంటది. నువ్వు విశ్వాసమును నిండుకుని ఉన్నప్పుడు నీకు శోధన అనేది రాదు. ఒకవేళ శోధన వచ్చినా నువ్వు అది కనిపెట్టగలుగుతా ఉంటావు. యేసు ప్రభు ఎడారిలోకి వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సైతాన్ అక్కడికి వచ్చింది. యేసు ప్రభుకి వచ్చింది శోధన. దేవుని కుమారుడేంటి అక్కడ ప్రార్థన చేస్తా ఉంటే ఎన్ని చేశాడమ్మా? 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన. 40 దినాలు. అప్పుడు 40 దినాలు ఉపవాసం ఉంటామంటే మనిషి ఎలా ఉంటాడమ్మా? నీరసించిపోతాడు. అప్పుడు వెంటనే సైతాన్ అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు శోధన కలగజేస్తుంది యేసు ప్రభుకి. ఏంటా శోధన? ఈ రాళ్లను, నువ్వు దేవుని కుమారుడు కదయ్యా, నువ్వు అద్భుతాలు చేస్తావు కదా, 40 దినాలు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో, ఈ ఆహారాన్ని మరి తిను భుజించు, నీ ఆకలి తీరిపోద్ది అని చెప్పి శోధన తీసుకొచ్చింది. నిజంగా మరి ఉపవాసం ఉన్నాడు ఇక్కడ, ఆకలితో ఉన్నాడు అప్పుడు ఆయన. అన్నప్పుడు నిజమే కదా, నా దగ్గర దేవుడిచ్చినటువంటి శక్తి ఉంది కదా, దీంతో ఈ రాళ్ళని రొట్టిగా మార్చుకుని తిందామని యేసుప్రభు అనుకుంటే, వాడు చెప్పినట్టు ఆ మాట వింటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళేవాడమ్మా? శోధనలో పడిపోయేవాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడమ్మా? బైబిల్ వాక్యాన్ని తీసుకున్నాడు. ఆయన బైబిల్ వాక్యాన్ని తీసుకున్నాడు. మానవుడు కేవలము రొట్టె వలనే జీవించడు, దేవుడిచ్చినటువంటి ప్రతి వాక్కు ద్వారా జీవిస్తాడు. చూసారా? దేవుని యొక్క వాక్యము ద్వారానే శోధన నువ్వు జయించవచ్చని ప్రభు అక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక శోధన, 4 శోధనలు వచ్చినాయి యేసు ప్రభుకి ఎడారిలో ఉండగా. ఏం చేస్తారమ్మా? ఇంకో శోధన ఏంటమ్మా? ఎత్తైన ప్రదేశం కొండ మీదకి తీసుకెళ్ళింది. కొండ మీద తీసుకెళ్ళి మొత్తం అంతా చూపించి ఏం చేసింది? నువ్వు ఒక్కసారి వచ్చి నా కాళ్ళకి మొక్కితే, యేసు ప్రభుని ఒక్కసారే నువ్వు వచ్చి నా కాళ్ళకి మొక్కితే ఈ కనబడినటువంటి ఈ ప్రదేశం అంతా కూడా నీకు రాసిచ్చేత. మనమైతే ఎన్నిసార్లు మొక్కాలయ్యా అని అడుగుతాం, ఎన్నిసార్లు మొక్కాలయ్యా అని మనం అడిగి అన్నిసార్లు సాష్టాంగపడి మొక్కేతాం. సైతాన్ ఏం చేస్తామా? మొక్కిన తర్వాత ఇస్తుందా? ఇవ్వదో. శోధనలో పడకుండా మెలకుగా ఉండేటట్లు, కిడులో పడకుండా మమ్మల్ని కాపాడయ్యని పరలోక ప్రార్థనలో అడుగుతున్నావు. కుటుంబంలో శోధనలు ఉంటాయి, బిడ్డల ఎడల, కుటుంబం ఎడల, ఆరోగ్యం, అనేక రకమైన శోధనలు మన కుటుంబంలోనికి ప్రవేశిస్తాయి. సైతాను ప్రవేశింపచేస్తాడు. కాబట్టి వాటన్నిటినీ కూడా ఛేదించుకుని బయటకు రావడానికి దేవుని యొక్క వాక్యము మనకి తోడ్పడుతుందని ఈ యొక్క పరలోక ప్రార్థన మనకి తెలియచేస్తా ఉంది. శోధనలు జయించడానికి ఇంకేమైనా అడ్డదారులు ఉన్నాయమ్మా? లేవు. ఏం అడ్డదారులు కూడా లేవు. యేసు ప్రభువు, సైతాను ఇద్దరు కూడా ఇవి మాట్లాడుకుంటూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? అక్కడ కంటికి కనబడినటువంటి అదృశ్యమైనటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నాయి, లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయన్నమాట. యేసు ప్రభు ఈ పక్కన నిలబడ్డాడు, సైతాను ముందు నిలబడింది. వీళ్ళిద్దరు కూడా వాదన చేసుకుంటున్నారు. వాదన చేసేటప్పుడు ఎవరు గెలుస్తారని పరలోకంలో ఉన్న తండ్రి అనేక మంది వేల దేవదూతలని ఎక్కడికి పంపించాడంట? యేసు ప్రభు వెనకాల నిలబెట్టాడు. వేల దూతలు నిలబడి ఉన్నాయి వెనకాల. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అక్కడుండి చూస్తున్నారు. ఆత్మీయమైనటువంటి యుద్ధం జరిగింది. సైతానికి, యేసు ప్రభుకి ఆత్మీయమైనటువంటి యుద్ధము ఆ ఎడారిలో జరిగినట్టుగా లేఖనాలు మనకి తెలియచేస్తా ఉన్నాయి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవి శాశ్వతంగా ఉండవు. సైతాన్ నీలో అనేకమైనటువంటి బాధల్ని నీకు కల్పిస్తుంది. వాటికి లొంగకుండా నువ్వు దేవుని మీద ఆత్మను ఆనుకుని నువ్వు దేవుని ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా విజయము నువ్వే. యేసు ప్రభు చివరికి ఏం చేశాడమ్మా? సైతాన్ యొక్క తలను తొక్కేశాడు, అణగదొక్కేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రార్థన విషయంలో తప్పిపోయినటువంటి వారు పరలోకంలోనికి వెళ్ళరు. ప్రార్థనను దొంగిలించినటువంటి వారు పరలోకములోనికి వెళ్ళరు. కాబట్టి ఎప్పుడూ కూడా పరలోక ప్రార్థనని, అంత శ్రేష్టమైన మహత్తరమైనటువంటి ప్రార్థనను ప్రభు మనకి అందించాడని ఇదిగో యొక్క శిష్యులకు ఆయన తెలియజేశాడు. తర్వాత లాస్ట్ ఏంటమ్మా? చెప్పండి ఒకసారి పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసినటువంటి ఆహారమును మాకు దయచేయండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుంచి మమ్మను రక్షించండి. ఆమెన్. ఏంటిది? నువ్వెంత ప్రార్థన చేసి చివర ఆమెన్ అనకపోతే ఇందులో ఏది కూడా నీకు జరగదు. ఆమెన్ అంటే ఆమెన్ అనగా జరుగునుగాక, కలుగునుగాక. అయా నా పాపాన్ని పరలోకములో నా యొక్క తండ్రి,
అన్నప్పుడు అది జరగాలంటే నువ్వేం చెప్పాలి? ఆమెన్. నీ నామము పూజింపబడును గాక. ఆమెన్. ఆయన గౌరవించాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి, నువ్వు మహిమపరచాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరిగిందంటే నువ్వు చివరేం చేయాలి? కలుగును గాక. నేను అలా చేయాలయ్యా, నేను ఆరాధించాలి అనేటువంటిది ఆమెన్ అనేది, కలుగును గాక అనేది పరలోక ప్రార్థన. ఇలాంటి మహత్తరమైనటువంటి ప్రార్థనను మరి ప్రభు మనకి దయచేసి శిష్యులు అడుగుతున్నారు. ఆయన ప్రతిదీ కూడా ప్రార్థన తండ్రి వైపుకు చేతులెత్తి ఆ ఆహారాన్ని పైకెత్తి ప్రార్థన, పరలోక ప్రార్థన జపించి ఇది నాకు చెయ్యి అడిగినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే అది చేశాడు. నీకు కూడా అంతే. ఆ పరలోక ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన. దాని అర్థాన్ని తెలుసుకుని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి తోడ్పడాలని ఈరోజు పట్టణాలు చక్కగా మనకి హెచ్చరిక చేసింది. ఈరోజు చదువుకున్నటువంటి ఈ సువిశేషంలో మరి దేవుడు ఎంతో అద్భుతముగా ఈ యొక్క ప్రార్థన గురించి ఇంకా లోతైనటువంటి మర్మాలు కూడా మనం ఈ ప్రార్థనలో చెప్పుకోవచ్చు. దేవుని యొక్క దీవెనలు మన మీద కుమ్మరించాలి అంటే, దేవుని యొక్క ఆశీస్సులు మన మీద మరి దిగి రావాలంటే, దేవుని యొక్క శక్తి మన కుటుంబం మీదకి రావాలి అంటే మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారానే సమస్తము కూడా నెరవేరుతాయి. ఈరోజు ఈ కుటుంబంలో మనం ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్నామంటే ఈ ప్రార్థన ద్వారా ఆ బలీయమైనటువంటి శక్తి, బలీయమైనటువంటి ఆ యొక్క దీవెనలు, బలీయమైనటువంటి యొక్క ఆశీర్వచనాలు ఈ కుటుంబం మీద కుమ్మరించబడాలని పరలోకమున తండ్రి అయిన దేవుని మనము అడుగుతూ ఉన్నాం. అందుకని పరలోక ప్రార్థన అంత ముఖ్యమైనటువంటి ప్రార్థనగా ప్రభు ఇచ్చాడు. ఈ ప్రార్థనను ఎవరు అంగీకరించారమ్మా? యావత్ ప్రపంచమంతా కూడా, యావత్ ప్రపంచమంతా కూడా ఈ ప్రార్థనను అంగీకరించినటువంటి మరి శ్రేష్టమైనటువంటి ప్రార్థన. అందుకనే ఆ యొక్క పాట ఉంది, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరమును వీడి భువిలో చేరిన దేవుని స్తుతించదం. వచ్చా పాత పాట. ప్రార్థన వినడు పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. సరే, ఆ ప్రార్థనలో అంత భావం ఉంది. కాబట్టి మరి ఇప్పటి వరకు మనము అలవాటు చొప్పున చేసినప్పటికీ కూడా మరి దేవుడు బయలుపరిచినటువంటి ఆ మర్మాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి పరలోకములో అంత దివ్యమైనటువంటి శక్తి ఉంది. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మరి ప్రార్థన ద్వారా మీరు దీవెనలు పొందాలని, అలాగే కుటుంబం కూడా ఈ ప్రార్థన ద్వారా దీవెనలు పొందాలని ఆ తండ్రి దేవుని మనం ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.